నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి తెలంగాణ ఆర్థిక సంస్కరణ రూపశిల్పి పివి నరసింహరావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ఆయనతో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కూడా ప్రకటించారు. రోడ్డును పడ్డ ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయగా, పేద ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఈ కాగా నేడు తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. సాక్షి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ గౌరవం పివి భారతరత్నపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధాని మోడీని ముఖ్యమంత్రి జగన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జస్టిస్ రాకేష్పై రిటైర్డ్ జస్టిస్, ఇప్పుడు ప్రస్తుతం ఆయన రిటైర్ అయి ఉన్నారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఏపీలో జడ్జిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పక్షపాతంతో చేసిన అభ్యంతరకర వివాదాస్పద వ్యాఖ్యలను ఆ కేసు తీర్పు నుంచి తొలగించారు. ఈనాడు తెలంగాణ కృష్ణా జలాలపై మాటల మంటలంటూ తెలంగాణ అసెంబ్లీపై కథనాన్నిచ్చారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ వినాశకాలే విలీన బుద్ధి, విలీనం పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువులు దూరం చేస్తున్న జగన్ అంటూ ఏడుపుగొట్టు వార్తను ఇచ్చారు. అలాగే ఇనాం భూములపై కూడా మరో చెత్త వార్తనిచ్చారు. దానికి సంబంధించి మరి డీటెయిల్డ్గా మళ్ళీ చదివి వినిపిస్తాం. నమస్తే తెలంగాణ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన వార్తను బ్యానర్గా ఇచ్చారు. గౌరవ శాసనమండలి సభను ఇరానీ కేఫ్తో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతున్నారు. వార్త భూదాహంలో బీహార్ రజితం, తెరపైకి రిటైర్డ్ ఐఏఎస్ రజిత్ కుమార్ వ్యవహారం అంటూ స్టోరీ ఇచ్చారు. ఆంధ్రప్రభ అసెంబ్లీకి రారు, చర్చలో పాల్గొనరు, ప్రతిపక్ష నేతకు బాధ్యత లేదా అని కేసీఆర్పై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వెలుగు రాచరిక ఆనవాళ్లు చెరిపేస్తున్నాం, ప్రజలు కోరుకున్న ఆత్మగౌరవ చిహ్నాలు తెస్తున్నామని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ 10 కోట్లు అడిగారంటూ ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో శివబాలకృష్ణ వెల్లడించారు. దక్కన్ క్రానికల్ బీజేపీ ఎంపీలంతా ఖచ్చితంగా సభకు హాజరు కావాలని విప్ జారీ అయింది. ఈ టర్మ్లో ఇవాళే పార్లమెంట్ సమావేశాలు ఆఖరి రోజు కావడంతో రామ్ మందిరానికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. హిందూ మాజీ ప్రధాని చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటించడంతో ఎన్డీఏ కూటమిలో ఆర్ఎల్డీ చేరడానికి మార్గం సుగమమైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఎన్డీఏ 3వ టర్మ్లో ప్రభుత్వం వేగవంతమైన అభివృద్ధి ప్రణాళికల లక్ష్యంగా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ పాకిస్తాన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడవచ్చంటూ కథనాలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక ఈరోజు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాల వివరాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఈనాడు రోజువారీ ఏడుపుగొట్టు వార్తల్లో భాగంగా ఈరోజు రాసిన పచ్చి అబద్ధం, వినాశకాలే విపరీత బుద్ధి అంటూ ఒక అబద్ధపు వార్తను వండివార్చింది. విలీనం పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీలకు జగన్ చదువులు దూరం చేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వంపై ఎల్లో పాయిజన్ను చిమ్మారు రామోజీరావు. పాఠశాలలు ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు కొత్త ఎత్తుగడంటూ విష ప్రచారం చేశారు. నిజమేమిటంటే విద్యార్థులు లేని స్కూళ్లను విలీనం చేస్తే ఈనాడు రామోజీరావు దరిద్రపు గొట్టు వార్తలు రాస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయించి సంతోషించాలన్నదే ఆయన తాపత్రయం. అదే ఈనాడు పత్రిక, ఈనాడు మీడియా విద్యార్థులు లేకపోయినా స్కూళ్ళు నడుస్తున్నాయంటూ అప్పుడు ఏడుపుగొట్టు వార్తలు రాస్తుంటుంది. ఈనాడుకే వినాశకాలం వచ్చింది, ఈనాడుకే కానీ ఆంధ్రప్రదేశ్కి కాదు. చెత్త వార్తలు రాస్తున్నందుకు సిగ్గుపడకపోగా చేతిలో పత్రిక ఉందని ఇష్టారాజ్యంగా చండాలంగా వార్తలు రాస్తూ వికృతానందాన్ని రామోజీరావు పొందుతున్నారు. స్కూళ్ళు బాగు చేస్తే ఒక్క మంచి వార్త రాయని రామోజీరావు ఇలాంటి దిక్కుమాలిన వార్తలు మాత్రం ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకపోతే విద్యార్థులంతా ప్రైవేటు స్కూళ్లకు మళ్ళితే ఒక్కరోజు కూడా వార్తలు రాయని రామోజీరావు ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లపై రోజు పడి ఏడుస్తున్నారు. ఈనాడు పచ్చి అబద్ధం 2 కుంభకర్ణుడి వారసులు ఇనాం భూములకు సైంధవుల పేరుతో జగన్ సర్కార్పై మరొక విషపూరిత కథనాన్నిచ్చింది. నిషిద్ధ జాబితాలో 25,000 ఎకరాలు ఆర్డినెన్స్ కాలపరిమితి మించిన చర్యలు చేపట్టలేదంటూ రాశారు. నిజాలు ఏమిటంటే 137,000 ఎకరాల విలేజ్ ఇనాం సర్వీస్ ఇనాం భూముల హక్కులను 113,000 మందికి రైతులకు లబ్ధి చేకూరేలాగా ప్రభుత్వం ఇప్పటికే భూములు సమకూర్చింది. 1908లో నిషేధిత ఆస్తులు అండర్ సెక్షన్ 22A నుంచి భూములను
ఆంక్షల నుంచి తొలగించి భూములను అందజేసిన సంగతి విస్మరించారా? 33,000 షరతుల గల పట్టా భూములు, 33,000 ఎకరాల మేరకు షరతులు ఉన్నటువంటి పట్టా భూములు, 2 లక్షల ఎకరాల చుక్కల భూములు, 107,000 మందికి శాశ్వత హక్కులు కల్పించిన రామోజీ ఎన్నడైనా ఒక మంచి వార్త రాశారా? చంద్రబాబు టైంలో రామోజీ గాఢ నిద్రలో ఉండి ఇలాంటి వార్తలు రాయలేకపోయారా? ఇప్పుడు జగన్ సర్కార్ చుక్కల భూములపై ఆంక్షలు తీసేసిన ఈ ఏడుపేంటో అర్థం కాదు. ఇక మరొక అబద్ధపు వార్త ఏమిటంటే, వాలంటీర్లకు తక్కువ వేతనాలంటూ ఒకసారి ఏడుస్తూ వాలంటీర్లను సంఘ విద్రోహ శక్తులు, రేపిస్టులంటూ ఇంకోసారి తప్పుడు ప్రచారం చేస్తూ దారుణమైన కథనాలు ఇచ్చే రామోజీరావు ఇప్పుడు వాలంటీర్లకు నగదు బహుమతి పెంచితే ఏడుస్తూ వార్త రాస్తున్నారు. నగదు బహుమతి ఇప్పుడు పెంచుతారా అంటూ, ఇప్పుడు అదనంగా ఇస్తారా అంటూ వారికి బాగా పనిచేసిన వాళ్ళకి ఇచ్చే బహుమతులపై కూడా రామోజీ విలపిస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతి రాసిన అనేక పచ్చబద్ధపు వార్తలు రాసింది. వాలంటీర్లకు బ్రేక్ అంటూ కల్పిత గాథలను రాసి 2 నెలల పాటు వాలంటీర్లను పార్టీ సేవలకు ఉపయోగించుకోవడానికి వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ ఈ పత్రిక ఏడుపుగొట్టు వార్త రాసింది. ఎన్నికల కోసం వైసీపీ పెద్దల మాస్టర్ ప్లాన్ అంటూ కడుపు మంటలు ప్రదర్శించింది. ఇప్పటికే ఎడాపెడా వాలంటీర్ల వాడకం అంటూ కట్టుకథను రాశారు. వాస్తవం ఏమిటంటే, వాలంటీర్లపై కొద్ది రోజుల క్రితం ఈనాడు ఏడుపుగొట్టు వార్త రాస్తే దారుణమైనటువంటి వికృతమైనటువంటి రాతలు రాస్తే ఇప్పుడు ఆ రోతరాతలను ప్రస్తుతం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అందుకుని మరీ రాస్తున్నారు. ఇవి ప్రధానంగా వచ్చినటువంటి అబద్ధాలు, వాటికి సంబంధించిన వాస్తవాలు. ఇక మన అతిథుల పరిచయం. డాక్టర్ మహేష్ కనగాల, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక రావుల శ్రీధర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నేత. శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, బీఆర్ఎస్ మాజీ శాసనమండలి సభ్యులు, ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత. ఇక ఈరోజు ప్రధానంగా ఆసక్తికరమైన కొన్ని అంశాలు ఉన్నాయి. ప్రధానమంత్రిగా పనిచేసి గొప్ప పేరు తెచ్చుకున్న పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం, ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఏమన్నా రాజకీయ ఉద్దేశాలు కూడా ఉన్నాయా? పీవీకి భారతరత్న ఇవ్వడాన్ని ఎవరు తప్పుపట్టరు, ఆక్షేపించరు, పైగా అందరూ సంతోషిస్తున్నారు, హర్షిస్తారు. అయితే అదే టైంలో ఈ ఎన్నికల టైంలో ఇవ్వటం కానీ, గతంలో కాంగ్రెస్ పీవీ పట్ల వ్యవహరించిన అనుచిత వైఖరి కానీ, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మోడీ గారి నిర్ణయం తీసుకున్నారా? ఆసక్తికరంగా కొన్ని వ్యాఖ్యలు వస్తుంటాయి. అద్వానీ బాబ్రీ మసీదు కేసులో, కూల్చివేత వ్యవహారంలో కేసులో ఉన్న అద్వానీ గారికి కూల్చివేత టైంలో మౌనంగా ఉన్నారు అంటూ విమర్శలు ఎదుర్కొన్న ఆనాటి ప్రధాని పివి నరసింహారావు గారికి ఇద్దరికీ భారతరత్న ఈ టైంలో రావటం ఒక విశేషం. అలాగే చరణ్ సింగ్ గారికి ఇవ్వటం, అలాగే స్వామినాథన్ గారికి ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. దీంట్లో వాస్తవాలు ఏంటో కూడా మనం ఆలోచిద్దాం. అదే టైంలో ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని గతంలో వాజ్పేయి టైంలో దాదాపు నిర్ణయం జరిగితే స్వయంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే ఆ భారతరత్న రాకుండా అడ్డుకున్నారనే వ్యాఖ్యలు వచ్చాయి. కేవలం లక్ష్మీపార్వతి అవార్డును అందుకుంటారనే అక్కస్తోటే ఆనాడు ఎన్టీఆర్కి భారతరత్న రాకుండా చేసి ఆ తర్వాత ప్రతి సంవత్సరం మాత్రం తీర్మానం చేస్తుంటారు తెలుగుదేశం నేతలు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. మరి ఈలోగా పివి నరసింహారావు రావటం సంతోషమే, కానీ ఎన్టీఆర్కి రాకపోవడంలో చంద్రబాబు వైఫల్యం ఉన్నట్లేనా? ఇక కేసీఆర్ని ఎక్స్పైర్డ్ మెడిసిన్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడాన్ని సమర్థించవచ్చా? అలాగే జగన్ రాయలసీమకు, ఆంధ్రప్రదేశ్కు, రాయలసీమకు ప్రత్యేకించి కృష్ణా జలాలను భారీ ఎత్తున తరలించుకుపోతున్నారు ప్రతి ఏడాది అంటూ, అది జగన్ గారికి ప్రశంస లేక ఇంకా విమర్శ? రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య, వీటి మీద చర్చలోకి వెళ్దాం. ముందుగా ప్రధాని గారిగా పనిచేసిన పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వడంలో, ఈ టైంలో ఇవ్వడంలో రాజకీయం ఏమైనా ఉందా? ముందుగా రామచంద్రరావు గారు, ముందుగా మీరే మాట్లాడండి, దీంట్లో ఏమైనా రాజకీయం ఉందా? నమస్తే అండి. అక్కడ మీకు అందరికీ, మీ ప్రేక్షకులు కూడా. ఈరోజు దీంట్లో రాజకీయం అనేది లేదు. పివి నరసింహారావు గారికి ఇవ్వాలనేది చాలా కాలం నుంచి కూడా తెలుగు వారందరూ కూడా ప్రధానమంత్రిని కోరడం జరుగుతూ ఉన్నది. మన అందరికి తెలుసు, ప్రతిసారి కూడా పివి ఘాట్ దగ్గర మేము పోయినప్పుడు కూడా అనేక మంది అక్కడ మాట్లాడేటప్పుడు మీడియాతోని వారికి ఈ భారతరత్న ఇవ్వాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో రాజకీయం అనేది లేదు. ఎందుకంటే రాజకీయంగా అతీతంగా ఒక తెలుగు బిడ్డగా, ఒక తెలంగాణ బిడ్డగా,
అంటే ఎలక్షన్ టైంలోనే ఇచ్చారు కదా, అందుకని డౌట్ వస్తూ ఉంది సహజంగానే. జనరల్ గా అంటే కాంగ్రెస్ని ఇబ్బంది పెడతానికి సోనియా గాంధీ ఆ రోజున ఏఐసిసి ఆఫీసులో కూడా ఆయన భౌతికాయాన్ని తీసుకురాకుండా బయట నుంచే పంపించేసినటువంటి ఘట్టం కూడా చూసాం కదా. సో అట్లాగే అయితే ఇంకొక విషయం చెప్పాలి, ఆ రోజుల్లో పివి నరసింహరావు తీసుకొచ్చినటువంటి ఆర్థిక విధానాల్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది, వామపక్షాలు కూడా వ్యతిరేకించాయి. మేము అంటే దాంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉండే. అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు అనేక విషయాల్లో సపోర్ట్ చేసింది ప్రభుత్వానికి. అంటే కొన్నిట్లో అపోజ్ చేసింది వచ్చాయి కదా అపోజిషన్ పార్టీగా, కానీ ఆయన మ్యాక్సిమంగా సపోర్ట్ చేసింది ఏది అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా విషయాల్లో, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కొంత డంకల్ ప్రపోజల్స్ అవి ఇవి కొంత అటు ఇటు కొంత ఉండొచ్చు, కానీ బై అండ్ లార్జ్ ఆ రోజు ప్రభుత్వానికి అపోజిషన్ పార్టీగా సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేస్తేనే కదా ఆ రోజు వాజ్పేయి గారిని ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్కు కాశ్మీర్ విషయంలో పివి నరసింహారావు పంపించడం జరిగింది మాట్లాడడానికి. అంటే అటువంటి మంచి వరవడి ఉండే ఆ రోజుల్లో ఏది అపోజిషన్కు అదేవిధంగా రూలింగ్ పార్టీకు. అయితే ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ తర్వాత మనం చూసాము ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ఆర్థిక సంక్షోభం నుంచి ఈరోజు మనం ప్రగతిలో ఉన్నాం. ఆర్థిక ప్రగతిలో 5th లార్జెస్ట్ స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్లో మనం ఉన్నాం అంటే, ఫైనాన్షియల్ గ్రోత్లో ఉన్నాం అంటే దాంట్లో వారి పాత్ర డెఫినెట్గా ఉన్నది అని చెప్పేసి కూడా మనం మోదీ గారితో పాటు వారి ఒక దిశ నిర్దేశం ఉన్నది. డెఫినెట్గా దేశానికి ముందు తీసుకుపోయిన వ్యక్తి. రాజకీయం అనేది లేదు. మీకు తెలిసి 26th జనవరి ఆ ప్రాంతంలో ఇటువంటి భారతరత్న ఇవన్నీ అవార్డు చేస్తారు. దాని తర్వాత కానీ అటువంటి దీంట్లో అంటే అద్వానీ గారికి మీరు ఇంతకు చెప్పిన అద్వానీ గారికి, అదే పివి నరసింహారావు గారికి ఇవ్వడం, స్వామినాథన్ గారికి, కర్పూరి ఠాకూర్ గారికి, చౌదరి చరణ్ సింగ్ గారికి, ఇప్పుడు గతంలో ప్రణబ్ ముఖర్జీ గారికి, అంటే చాలా మంది ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే చాలా కాలం భారతరత్న చాలా అరుదుగా ఇచ్చేటటువంటి దీంట్లో ఈసారి మనం మన దేశంలో ఉన్నటువంటి అనేక వ్యక్తులు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక యువతకు కానీ ప్రజలకు కానీ ఇన్స్పైర్ చేసేటువంటి వారికి ఒక ఇన్స్పిరేషన్ కోసం ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఇవ్వటంలో తప్పే లేదు. తప్పని ఎవరు అంటలేదండి, దయచేసి రామచంద్ర గారు, తప్పని ఎవరు అంటలా. నా ప్రశ్న దీంట్లో కూడా రాజకీయం ఇమిడి ఉందా? కాంగ్రెస్ ని ఈకుని పెట్టడానికి ఇచ్చారా? ఒకటి తెలంగాణలో కాంగ్రెస్ ని దెబ్బతీయటానికి, బీజేపీ పుంజుకోవడానికి ఇది ఏమైనా ఉపయోగపడుతుందా? బీజేపీ మీరు రాజకీయంగా చూడట్లేదు, కానీ ఒక మాట వాస్తవం మీరు చెప్పింది ఏంటంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారికి అందరు ప్రధానమంత్రి ఢిల్లీలో వాళ్ళకి ఒక ఈ అంత్యక్రియ చేసేటటువంటి వెసులుబాటు ఉంటే పివి నరసింహారావు గారికి మాత్రం ఇవ్వలేదు. వారిని హైదరాబాద్ పంపించారు. ఇక్కడ కూడా సరైనటువంటి ఒక రీతిలో వారికి ఆదరణ దొరకలేదని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారిని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ అనేకసారి. ఈ పివి నరసింహారావు గారిని వారు అవమానపరిచారని చెప్పి మనం స్పష్టంగా చూసాము. సోనియా గాంధీ గారు ముఖ్యంగా ఆ విషయంలో తెలంగాణ బిడ్డను అవమానపరిచేటువంటి విషయాన్ని మనం చూసినాం. కాబట్టి ఈ రోజు తెలంగాణకు కాదు తెలుగు వారందరూ కూడా సంతోషపడేటటువంటి రోజు అని చెప్పి నేను భావిస్తాను. మరి ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వలేదు? ఎన్టీఆర్కి అనేక సార్లు తీర్మానాలు చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు, అసెంబ్లీలో కూడా. కేఎస్ఆర్ గారు ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీని నిర్ణయిస్తుంది. ఆ కమిటీలో ఎవరెవరు పేర్లు ఉన్నాయి ఏంది దానికి అంటే ఎట్లా ఎప్పుడు ఏంది అనేది వాళ్ళు నిర్ణయిస్తారు కదా. ప్రైమ్ మినిస్టర్ కాదా? ఓకే, అంటే అట్లా కాదు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ రోజుల్లో నా బాగా గుర్తు, వాజ్పేయి గారు ఇవ్వబోతే స్వయంగా చంద్రబాబు గారు కానీ లేదా ఆయన కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు లక్ష్మీపార్తి గారు అందుకుంటుందని చెప్పి అడ్డుపడ్డారని, తర్వాత ఇస్తారులని ఇవ్వచ్చులని అడ్డుపడ్డారని అంటారు. చూసాను, నేను చదివాను దాని విషయంలో, కానీ మరి ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు. ఎందుకంటే లేకుంటే రెండో తెలుగు వాడికి కూడా వచ్చిందనే ఒక అభిప్రాయం కలిగేది కదా. అయితే ఇంకొక పాయింట్ చెప్పండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రధానంగా రథయాత్ర చేసినటువంటి మన అద్వానీ గారికి ఇచ్చారు. బాబ్రీ మసీదు కూల్చిన నేపథ్యంలో ఈయన మౌనంగా ఉన్నారు, చూస్తా కూర్చున్నారనే విమర్శ ఎదుర్కొన్న పివి నరసింహారావుకి ఒకేసారి ఇవ్వటంలో ఉన్న ఆంతర్యం ఏంటి? విశేషంగా ఉంది కదా. అంటే ఇప్పుడు మనం ఈ విధంగా చూస్తే అవన్నీ కూడా డెఫినెట్గా హిస్టరీలో మనం పాత రోజుల్లో పోతే ఇద్దరు కూడా ఆ రోజుల్లో వీరికి రావడము ఆ 6th డిసెంబర్ 1992లో కూడగొట్టినటువంటి ఒక సందర్భం. కానీ దానికి దీనికి సంబంధం ఉండదని నేను భావిస్తా ఉన్నాను. కానీ ఆ రోజు ప్రధానమంత్రిగా వారు చేయాల్సిన పని వారు చేశారు. ఆ రోజు అపోజిషన్ పార్టీగా భారతీయ జనతా పార్టీ లైన్ లో అద్వానీ గారు దాన్ని లీడ్ చేశారు. కానీ
అక్కడ జరిగినటువంటి సంఘటనకు అద్వానీ గారికి సంబంధం లేదు, కోర్టు తేల్చి చెప్పడం కూడా జరిగింది. ఓకే, రైట్. అనిల్ కుమార్ గారు హుజూర్ నగర్ నుంచి. అనిల్ కుమార్ గారు చెప్పండి, దీంట్లో ఏమైనా రాజకీయం ఉందా, కేవలం ఆయనకున్న గొప్పతనం రీత్యానే ఇచ్చారా? నమస్కారం సార్ అందరికి. మాట్లాడండి. మొదటగా నా తెలుగు బిడ్డ, అవును, బహుభాషా కోవిదుడు, కవి, రాజకీయ తత్వవేత్త, అవును, ఆర్థిక నిపుణుడు. ఓకే. ఈయన గారు మన తెలుగు గడ్డపై పుట్టడం ఒకటి, ప్లస్ ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు అనేవి లేకపోయి ఉంటే అవును ఇవాళ మన దేశం ఇంతగా పురోగమించేది కాదు, అసలు అభివృద్ధి చెందుతున్నా అన్న పదం పెట్టుకున్నది మనం ఆయన తర్వాతనే అనేది నా ఉద్దేశం. అవును, కరెక్ట్. దాంట్లో భిన్నాభిప్రాయం లేదు మిత్రమా, ఎవరికి కూడా దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. అయితే నేనేంటంటే కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది, ఈ టైంని ఎన్నుకుని మోడీ గారు ఈ టైంలోనే ఎందుకు ఇచ్చారు? కాంగ్రెస్ని ఇరుకుని పెడతానికేనా, లేక కేవలం గొప్పతనం కోసమే ఇచ్చారా అన్నది నాకు చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నాను. అంతే తప్ప నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. పివి నరసింహారావు అంటే నాకు కూడా గౌరవమే. పైగా నేను చాలామంది చెబుతూ ఉంటావాడిని ఆ క్లాసుల్లో, స్కూళ్ళకు కూడా వెళ్ళి, పివి నరసింహారావు 14 భాషలు నేర్చుకున్నాడు. ఒక భాష నేర్చుకుంటే ఒక వ్యక్తితో సమానం, 2 భాషలు నేర్చుకుంటే ఇద్దరితో సమానం. అంటే కనుక పివి లాంటి వాళ్ళు 14 భాషలు నేర్చుకున్నారు, దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్తుంటాం. కాబట్టి అది వేరు. కానీ కేవలం డిస్కషన్ కోసం దీంట్లో రాజకీయం కూడా ముడివడి ఉందా లేదా అన్నదే మాత్రమే చెప్పండి. నేను పివి గారికి సంబంధించిన అనుకున్న వేరే పేరు గురించి అయితే నేను మాట్లాడలేను. గారికి అయితే భారత రత్న ఇవ్వటం సంతోషం. ఓకే, అభ్యంతరం లేదు. కృష్ణ పరమాత్మ గారు, ఓకే, ఒక మాట అండి, ఇంకేంటి చెప్పండి. ఒక మాట, ఇక్కడ నేను పివి గారికి ఒక పేరు లింక్ చేసిన దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదండి. ఓకే, అయిపోయింది కదా, సరే, రైట్. కృష్ణ పరమాత్మ, అనకాపల్లి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. పివి నరసింహారావు గారికి భారత రత్న ఇవ్వడం అనేది ఉభయ రాష్ట్రాల్లో అందరూ సంతోషించవలసిన విషయం. అవును, కానీ అట్ ద సేమ్ టైమ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారికి భారత రత్న కావాలని చెప్పి ప్రజానికం అయితే రాజకీయ నాయకులు కోరుతున్నారండి. కానీ అతనికి ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టం అండి. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులు అడ్డుపడినప్పుడు కేంద్రం మాత్రం ఏం చేస్తుంది, వాజ్పేయి మాత్రం ఏం చేస్తారు, మోడీ గారు మాత్రం ఏం చేస్తారు? అయితే ఇవ్వకపోతే కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు అనేది చాలా మంది చర్చించుకుంటున్నారండి. ఎందుకంటే లక్ష్మీ భారత్ అందుకుంటది, అందుకని ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి కుటుంబ సభ్యులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారండి అందరికి అనుకుంటున్నారండి. రైట్, ఓకే. శ్రీధర్ గారు చెప్పండి, ఏమిటి పివి నరసింహారావుకి ఇవ్వటాన్ని అందరూ హర్షించారు, కేసీఆర్ గారు కూడా హర్షించారు. ఇప్పుడు ఈ టైంలో ఇవ్వటంలో రాజకీయం ఉందా? కాంగ్రెస్ మీద అట్లాగే టీఆర్ఎస్ కూడా రాజకీయంగా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఎన్టీఆర్ గారికి ఇవ్వకపోవడం సరే, దాని మీద మీరు మాట్లాడదలిస్తే మాట్లాడండి, లేకపోతే లేదు. బట్ పివి నరసింహారావు విషయంలో మీరు ఎట్లా చెప్తారు? అట్లాగే చరణ్ సింగ్ ఇవన్నీ కూడా వచ్చినాయి అనుకోండి. ముందుగా అయితే ఇచ్చినందుకు ధన్యవాదాలు, అభినందనలు కూడా, కృతజ్ఞతలు చెప్పాలి ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే మొదటి తెలుగువాడని చెప్పారు. పివి నరసింహారావు గారు యాక్చువల్లీ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటారు. బాగా అరిచే నాయకులు చాలామంది నేర్చుకోవాల్సింది అందరం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ కన్సర్న్. ఎక్కువ మాడకుండా బ్రహ్మాండాలు ఎట్లా చేయొచ్చో పివి నరసింహారావు గారు చూపించారు ఈ దేశానికి. ఇప్పుడు కొంతమంది రోజు మాడుతూ ఉంటారు, ఏమంటారు, ఆ గదిలో మాడతారు, మౌనముని అనేవాళ్ళు. ఉంది కదా, బాబ్రీ మసీద్ కూల్స్తుంటే కూడా మౌనంగా కూర్చున్నాడని ఆ రోజుల్లో. కరెక్టే, సరే, అదొక రాజనీతిజ్ఞత. దాంట్లో ఆయన ఎక్కడ ఏం చేయాలో చేశాడు అనుకోండి. ఏం డెసిషన్ తీసుకోవడం కూడా డెసిషన్ అని చెప్పేసి మాట్లాడాడు. అంటే బేసికలీ మేమందరం, అవర్ జనరేషన్ బేసికలీ వాజ్ ది బెనిఫిషరీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు గారి సంస్కరణలు. ఎందుకంటే ఎంబీఏ చదువుకున్న వాళ్ళు కూడా 5-6 వేల రూపాయలు 7,000 రూపాయలు ఉద్యోగాలు వస్తే బ్రహ్మాండంగా అనుకునే సమయంలో ఈ కార్పొరేటైజేషన్ వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత, ఫ్రీ చేసిన తర్వాత ఏంటంటే మెయిన్ ఎంఎన్సీస్ ఎంట్రీ కావడం కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ, సడన్గా వేజెస్ పెరగడము, లేకపోతే ఓవరాల్ ఒక న్యూ ఇండియా ఆయన క్రియేట్ చేశాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఆ జనరేషన్ ఫ్రమ్ 90s అండ్ ఆల్, దే ఆర్ ఆల్ ది బెనిఫిషరీస్. అది కాబట్టి ఆ విషయంలో కృతజ్ఞతలు. చరణ్ సింగ్ గారి గురించి మాకు ఎక్కువ తెలియదు, తెలిసిన వాళ్ళు బహుశా ఈ యాజ్ సోషలిస్ట్ అని చెప్తారు. స్వామినాథన్ గారికి ఇవ్వడం కూడా మంచి నిర్ణయమే. కాకపోతే ఏంటంటే టైమింగ్ రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఐడియా లేదు, రైతు అంటే నాకు పెద్దగా ఆయన గురించి నేను చదవలేదు. అయితే ఏంటంటే
బేసికలీ టైమింగ్ అనేది ఆయన పాలిటిక్స్ కూడా లో విశేషం ఉంటుంది. ఏంటంటే ఇక్కడ అంటే ప్రతి వ్యక్తిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని గొప్పతనాలు ఉంటాయి. ఆయన కూడా జనతా పార్టీని చీల్చి ఇందిరాగాంధీ మద్దతుతోటి ఎవరైతే వ్యతిరేకించారో అంతకాలం ఆవిడ మద్దతుతోటే ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చివరికి పార్లమెంట్ని ఎదుర్కోలేక రాజీనామా చేయాల్సిన పరిస్థితి, చివరికి ఇందిరాగాంధీ గారు ఉపసంహరించుకోవటం, ఇవన్నీ చాలా ఉన్నాయిలేండి. ఓకే, అయితే టైమింగ్ అనేది ఖచ్చితంగా అధికారంలో పార్టీ తీసుకుంటుంది. దీంట్లో టైమింగ్ లేదని ఎవరైనా మాట్లాడితే అది అమాయకత్వం అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ ఇంకో 2 నెలల ముందుండగానే నేను ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ దాంట్లో కొంతమంది నాయకులు చూసారా, కాంగ్రెస్ పార్టీ పీవీని అవమానిస్తే మేము గౌరవిస్తూ ఉన్నాం, వాళ్ళు దూరం పెడితే మేము దగ్గర తీసుకున్నామని చెప్పేసి అట్లా చెప్పాల్సి వస్తే కేసీఆర్ గారు యాక్చువల్గా పీవీ గారిని పీవీ మన టీవీ అని చెప్పేసి ఆయన శతజయంతి ఉత్సవాలు అనుకుంటాను బాగా చేసాం, బ్రహ్మాండంగా వారి విగ్రహాన్ని కుమార్తెకి పెట్టాము, ఎమ్మెల్సీ ఇచ్చాము, వాణిదేవి గారికి ఇచ్చి వారిని గౌరవించుకున్నాం మన రాష్ట్రంలో. సో ఇవంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో చేసింది. పైన టైమింగ్ మాత్రం ఆ 3 చూస్తే టైమింగ్ ఉంది. మళ్ళీ దక్షిణాదికి కొంత, అంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు స్పీక్ అబౌట్ డివైడ్ బిట్వీన్ దక్షిణాది, ఆ ఉద్దేశం నాకు లేదు. కానీ ఎందుకో తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఆ రోజులలో నుంచి ఇప్పటి వరకు బాగా సమాజం కోసం పనిచేసిన వాళ్ళకి కొంతమంది గుర్తింపు రాలేదేమో, ఉత్తరాదిలో వచ్చినంత ఫీలింగ్ మాత్రం ఒక్కోసారి నాకు ఉంటుంది. ప్రాబబ్లీ దీనివల్ల బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అడ్వాంటేజ్ ఎందుకు ఉండదు? ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా అద్వానీ గారికి ఇప్పుడే రావడం, తర్వాత పివి నరసింహారావు గారికి ఇప్పుడే రావడం, డెఫినెట్గా వారిని సంతృప్తిపరిచే వర్గాల్లో కానీ, వారిని ఇష్టపడే వర్గాల్లో కానీ, ఒకవేళ బీజేపీని ఏమన్నా ఇంటలెక్చువల్ సర్కిల్స్లోనో అక్కడిక్కడనో కొద్దిగా ఆలోచించే వాళ్ళు వ్యతిరేకిద్దామనే ఆలోచన ఉంటే, సర్లే ఇట్లాంటివి చేస్తున్నారు కదా అని చెప్పేసి కొద్దిగా మామూలుగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం వారి పట్ల సాఫ్ట్గా మారడం కానీ ఇదంతా జరుగుతుంది. అద్వానీ గారికి ఇవ్వడంలో కూడా అది డెఫినెట్గా అభినందించదగ్గది, దాంట్లో సందేహం లేదు. అయితే ఏంటంటే పార్టీలో మొత్తం ఓవరాల్ భారతీయ జనతా పార్టీ స్ట్రక్చర్ తీసుకుంటే అద్వానీ గారికి కేసులు ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి ఇవ్వడం అనేది అవి రాజకీయపరమైనటువంటి కేసులు పెట్టే ఆయన చేసిన ఒక బృహత్ ప్రయత్నం. ఇవాళ ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని అతిపెద్ద అచీవ్మెంట్గా దేశమంతా కొనసాగి రాముని అక్షింతలు ప్రతి ఊరికి ప్రతి ఇంటికి వస్తే చాలా గొప్ప అని ఫీల్ అయ్యే రోజుల్లో ఆయన చేసిన ప్రయత్నం కదా, అది తప్పెట్లో అవుద్ది. దానికి సంబంధించిన కేసులు ఎంతైనా రావచ్చు. ఆ తర్వాత ఆయన ప్రతిష్ట మల్లపరచడానికి చేసిన ప్రయత్నాలు కొన్ని ఉండొచ్చు. వ్యక్తులుగా నేను పార్టీలతో మాట్లాడట్లేదు, గత బీజేపీ నాయకుడు బయటకు లేదు గత బీజేపీ కాదు. నేనేమంటున్నా అంటే రామ మందిరం గొప్పదైతే గొప్పదని మనం అందరం మాట్లాడుకునే సందర్భంలో పార్టీలతో సంబంధం లేకుండా అందరూ దాన్ని ఓన్ చేసుకునే సందర్భంలో ఆయన చేసిన ప్రయత్నం తప్పట్లో అవుతుంది, గతం ప్రయత్నం కానీ. అందుకని పార్టీలతో సంబంధంగా చెప్పాను. తర్వాత ఏంటంటే అద్వానీ గారికి మోదీ గారు వచ్చిన తర్వాత రావాల్సిన గుర్తింపు రాలేదని, రాష్ట్రపతిని కావాల్సిన అడ్డం ఆపారని, ఆయనే ప్రధాని కావాల్సిన పరిస్థితిని పక్కకు పెట్టారని, అప్పుడెప్పుడో నమస్కారం కూడా పెట్టలేదని చెప్పేసి ఇవన్నిటిని ఒక దెబ్బతో కొట్టేసినట్టు అయిపోయింది కదా. కాబట్టి ఇవన్నీ రాజకీయ ప్రయోజనం లేకుండా రాజకీయ పార్టీలు. నేను ఇట్లాగే అంటే ఒక ఆయన ఒక జోక్ చెప్పాడు, ఏమని, ఆయన బహుశా అదాని అనుభవి అదానికి పొరపాటు అద్వానికి ఇచ్చారంట. దీంట్లోనే ఆ జోక్లోనే అసలైన భావన అని చెప్పాడు, అది వేరు. కానీ పొలిటికల్ పార్టీస్ టైమింగ్ లేకుండా ఎవరెవరు పనిచేయమో ఖచ్చితంగా అంతో ఎంతో దాంట్లో ఉంటుంది. దట్స్ హౌ పొలిటికల్ పార్టీస్ ఆర్ బిల్డ్ అండ్ దే కండక్ట్. ఏది ఏమైనా కానీ వీరికి ప్రత్యేకించి తెలంగాణలో బీజేపీకి రాజకీయంగా లాభం జరుగుతుందా ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు చెప్తాయి. కాకపోతే మరి నార్త్లో ఉన్నంత టైప్లో మన సౌత్లో జనాలు తొందర పడరు. ఇచ్చారు కదా బాగానే ఉందిలే, మరి ఊరికి ఇచ్చారా, ఆయనకి మంచి చరిత్ర ఉంది, ఆయన గొప్పవాడు కాబట్టి ఇచ్చారు అని మళ్ళీ రాజకీయానికి వచ్చేవారు ఎవరి పార్టీ వాళ్ళు చూసుకునేటువంటి పరిస్థితి. మీరు అన్నారు నిజంగా కూడా అద్వానీ గారు అంటే ఎందుకు ఉండదు ప్రేమ, అదొక పద్ధతిలో ఆయన చేసినటువంటి ప్రయత్నం. ఇప్పుడు కేసీఆర్ గారు ఈ 10 years లో ఇప్పుడు అట్లా అంటున్నారు, కానీ ఆ రోజుల్లో ఎంత సంక్షోభమో తెలుసా మీకు? మీరు ఆ విషయాలు ఆ రోజుల్లో తెలుసా? నేను చూసినాను. అయ్యో బాబోయ్, దేశం అంతా అట్టుడికిపోతే అదేదో చాలా ఏ ఉద్యమానికైనా కొంత నష్టం కొంత లాభం జరుగుతుంది. అల్టిమేట్ గోల్ అచీవ్ అయింది. ఇప్పుడు 14 సంవత్సరాలు చేసిన కేసీఆర్ ఉద్యమం, 10 సంవత్సరాల పరిపాలన, ఎవరైనా మాకు వ్యతిరేకంగా ఓటేసిన వాడు కూడా ఇవాళ ఆయన చేసిన పని గొప్ప పని కాదనగలుగుతారా? అదే ఇదే దాని గురించి మాట్లాడుకోండి కదా. రేవంత్ రెడ్డి గారు, వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరు బాగున్నారా? చెప్పండి, దీంట్లో రాజకీయం ఉందా లేదా? మాట్లాడతాను. మీ లైన్ క్లారిటీగా రావట్లేదు.
సార్ ఇచ్చిన టైమింగ్ మీద కొన్ని భిన్నాభిప్రాయాలు ఇచ్చినందుకు సంతోషం సంతోషం సార్. అవును ఇక రెండోది ఎక్స్పైర్ మెడిసిన్ అన్నారు, అట్లీస్ట్ మెడిసిన్ నడుపుతున్నందుకు సంతోషం. అది ఎక్స్పైర్ అయిందా లేదా అని ప్రజలు నిర్ణయించాలి. కేసీఆర్ దానికి కూడా వెళ్ళిపోయారు అప్పుడే. నేను నెక్స్ట్ వద్దాం దాని మీద. ఓకే చెప్పండి మరి. రెండోది సార్, రెండోది అది ప్రూవ్ చేసుకోవాల్సింది టీఆర్ఎస్ కూడా ఎక్స్పైర్ అయిందా కాలేదా అనేది. ఇంతవరకు ఒక నిష్పక్షపాతమైన విశ్లేషణ ఇంతవరకు జరగలేదు ఓటమికి. ఓకే జరగలేదని మీరు ఎందుకు అనుకుంటారు? ఏ విషయాల మీద జరిగిందో క్షమాపణ వేరే ప్రజల్లోకి వెళ్తే మీ వాయిస్ అర్థం కావట్లేదండి. ఓకే థ్యాంక్ యూ. రైట్ మహేష్ గారు చెప్పండి, ఏమిటి ఇదంతా మిమ్మల్ని ఒక కార్నర్కి తోసేసే ప్రయత్నం చేశాడు మోడీ గారు ఒక్క దెబ్బలో? అట్లేం లేదు కొమ్మినేని గారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చాలా స్వాగతం తెలిపినాం, మేము సంతోషంగానే ఉన్నాం. పివి మా నాయకుడు, పివి మా నాయకుడు కదా అని నేను ఏమంటాను. సరే దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, డౌన్ ది లైన్ ఇస్తున్న క్రమంలో ఇస్తారు. బట్ నేనేమంటానంటే పివి గారి కీర్తి మనం ఎన్ని రోజులు చెప్పుకున్నా తరగదు, అజరామరమైన కీర్తి అంటారు కదా. సో ఆ రకంగా తెలంగాణ వాడని గర్వపడదాం, తెలుగు వాడని గర్వపడదాం, కానీ ఆయన తెలంగాణకో తెలుగుకో పరిమితం చేసి ఆయన దేశ స్థాయి అంతర్జాతీయ స్థాయి కలిగినటువంటి నాయకుడు కాబట్టి వారు చేసిన సేవలు ఈ దేశానికి ఎవరూ మర్చిపోరు. ఇందాక సోదరుడు అన్న కాలర్స్ అంటున్నా కూడా ఎల్పిజి అదే గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ పాలసీ తీసుకొచ్చినప్పుడు, లిబరలైజేషన్ పాలసీ తీసుకొచ్చినప్పుడు, సో ఆ పాలసీ వల్లనే ఈరోజు ఈ దేశం యొక్క ఆర్థిక దిశ ఒక గమనాన్ని మార్చేసి ఫాస్ట్ ట్రాక్ గ్రోత్కి తీసుకొచ్చింది. వారు డెఫినెట్గా దానికోసం రిగార్డెడ్ అనే చెప్పాలి. అయితే ఇక్కడ ఏమంటారు అవార్డులు ఇస్తేనో విగ్రహాలు పెడితేనో పివి గారు కాంగ్రెస్ వాడు కాకుండా పోవడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పివి గారిని ఈ దేశ ప్రధానిగా చేసి వారు పనిచేసే పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. వారి అంతే లేకపోతే ఎల్పిజి ఇప్పుడు ఈ స్కీమ్స్ ఎట్లా వస్తాయండి? మన్మోహన్ సింగ్ గారిని పెట్టి ఆర్థిక వ్యవస్థను మొత్తంగా దశను మార్చే ఆ స్వేచ్ఛ ఎట్లా వచ్చింది? ఇప్పుడు దాంట్లోకి నేను బోదలుచుకోలేదు. బాబ్రీ డిమాలిషన్ తర్వాత మేము ఒక సెక్యులర్ లైన్లో ఉండేటువంటి పార్టీగా మిడ్ పాత్ ఫాలో అవుతాం, నాట్ ఎక్స్ట్రీమ్ రైట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ తీసుకోము. సో బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత పార్టీలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఏర్పడిన భిన్నాభిప్రాయాల మేరకు కొన్ని కొన్ని అన్ని విషయాలు ఏఐసిసి గేట్ దగ్గర ఉండే గేట్ కీపర్లు కూడా సోనియా గాంధీ గారు చెప్పితేనే చేసిండ్రనే రోజు రాకూడదు. సో నేనేమంటున్నా మిస్కమ్యూనికేషన్ భౌతికాన్ని తీసుకొస్తే గేట్ కీపర్ నేను కాదంటే ఆ డీటెయిల్స్ లకి నేను బోదలుచుకోలేదు కూడా. నేనేమంటున్నా అంటే గేట్ కీపర్స్ నేను ఆ విషయం అన్ని సోనియా గాంధీ గారు చెప్తే జరిగినాయి అనే దుష్ప్రచారాన్ని నేను ఖండించే ప్రయత్నం చేసినాను అంతే తప్ప సరే ఏదైనా మిస్కమ్యూనికేషన్ జరిగినాయో అప్పుడు ఏం జరిగినాయో నాకు కూడా తెలియదు. బట్ నేనేమంటున్నా దేశ ప్రధానిగా పనిచేసిన చనిపోతే సోనియా గాంధీ గారి సమాచారం అవసరం లేదు, ఆ విషయాల జోలికే నేను బోదలుచుకోలేదు. పివి గారికి ఈ రోజు భారతరత్న అవార్డు వచ్చింది. వారు కాంగ్రెస్ నాయకుడుగానే తుది శ్వాస వరకు ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీని వారిని ప్రధాని చేసింది. విమర్శించే వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఢిల్లీలో స్మారకం కట్టాలి, అక్కడే అంత్యక్రియలు జరగాలని కోరితే కూడా ఎందుకు సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా పివి గారి జ్ఞానభూమి ఉంది, ఎవరైనా పోవచ్చు. అక్కడ వారి జయంతి వర్ధంతులకు ప్రభుత్వాలు అధికారికంగా కార్యక్రమాలు చేస్తాయి. ఇప్పుడు వాటికి పివి గారికి విగ్రహం పెట్టిన వాళ్ళు వచ్చి పివి మావాడు అంటే పివి వాళ్ళవాడు కాడు. అండ్ పివి గారి ప్రతిభను గుర్తించి భారతరత్న ఇచ్చిన వాళ్ళు పివి వల్ల మాకేదో మేలు జరుగుతుంటే ఇక వాళ్ళు బతకని అంటున్నానా. సో కాబట్టి వి వెల్కమ్ ఇట్. డెఫినెట్ గా వారు చేసిన కృషి. ఇప్పుడు తెలంగాణలో దీని ఎఫెక్ట్ ఏమిటి? మీకు ఉపయోగపడతా? బీజేపీ ఆ ప్రయత్నం డెఫినెట్ గా చేస్తుంది. ఏది పివి గారికి ఇవ్వడం సందర్భం చూడు, 10 ఏళ్ల పరిపాలన జరిగిన తర్వాత చివరికి ఎన్నికలు 2 నెలల ముందు ఇచ్చిండ్రు. సో డెఫినెట్గా దాని నుంచి అడ్వాంటేజ్ తీసుకోవాలని బీజేపీ ఏం చేసినా దాని ఒక పొలిటికల్ గేమే. దానివల్ల ఏమో పేరుకి ఎన్ని ఆదర్శాలు మాట్లాడినా వెనకాలంతా ఇదే ప్లాన్ ఉంటుంది. ఆ కుట్రలు ఇవన్నీ కూడా ఎత్తులు జిత్తులు అని దాగి ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళు ఆ ప్రయోజనం తీసుకోవాలని చేస్తారు. బట్ నేనేమంటున్నా, తెలుగు ప్రజలకు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని పివి గారిని చేసింది కాంగ్రెస్ పార్టీయే, దేశ ప్రధానిని చేసింది కాంగ్రెస్ పార్టీ అనే విషయం అయితే మర్చిపోరు కదా
తెలుగు ప్రజలు. బీజేపీ అయితే సపోర్ట్ చేయలేదు కదా. మీరు యూ రైట్లీ పాయింటెడ్, వారు రామచంద్ర అన్న చెప్పాలి, ఆయన ఇంత పెద్ద బృహత్తరమైన స్కీమ్ తీసుకొస్తే దాని మీదనే దేశం నడుస్తుంది ఇలా మొత్తం. అంటే దేశానికి వస్తున్నటువంటి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మన సిక్ ఇండస్ట్రీస్ని డిజోన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా అప్పుడు మొదలైనవి. దాన్ని ఆ రోజు టూత్ అండ్ నెయిల్ ఆపోజ్ చేసింది కదా బీజేపీ. వారేదో సమర్థించి మేము కొన్ని విషయాల్లో వ్యతిరేకించారు, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి వ్యతిరేకించి దేశాన్ని అసలు మీరు ఏం చేస్తున్నారు అని కంప్యూటరు ఇంట్రడ్యూస్ చేస్తే రాజీవ్ గాంధీని వ్యతిరేకించిన పార్టీ బీజేపీ, నాటి జనతా. మళ్ళీ ఈ ఎల్పిజి స్కీమ్ తీసుకొస్తే, అంటే ఈ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ తీసుకొస్తే దీన్ని వ్యతిరేకించిన పార్టీ. సరే, ఇవాళ వారు ఇన్ని రోజులకైనా వాళ్ళు ఆ రోజు చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా పివి గారికి అవార్డు వచ్చింది. డెఫినెట్గా మనం వెల్కమ్ చేద్దాం. దానివల్ల ఏదో తెలుగు రాష్ట్రాల్లో లేదు, ఎస్పెషల్లీ తెలంగాణలో పివి గారికి అవార్డు ఇచ్చారు కాబట్టి బీజేపీ కూడా అయిపోతాడని బీజేపీ వైపు మొగ్గు చూపి ఆయన అభిమానులు ఆయన ఆదరించారు. అట్లా అవకాశమే లేదు. వాళ్ళు ఏదో కళ్ళలు కంటే కన్నీ 100 రోజుల పరిపాలన ప్రోగ్రెస్ కార్డు పట్టుకొని ప్రజల దగ్గరికి పోతాం. ఆల్రెడీ మీరు కావాల్సిన అన్ని చేయలేరు కదా. నేనేమంటున్నా సార్, ఇప్పుడు తెలంగాణ లుక్ అండ్ ఫీల్ మొత్తం మారిపోయింది. రాచరిక పోకడలు పోయి ప్రజా పాలన అమల్లోకి వచ్చింది. వారు చేసినటువంటి ప్రతి రాజరిక దాన్ని తుడిచిపెట్టేస్తున్నాము, అవినీతిమైన చర్యలు చేస్తున్నాం, నిష్పక్షపాతంగా పరిపాలన చేస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం నిన్న మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, సభలో ప్రతిపక్ష నాయకుడు లేని రోజు వచ్చింది తెలంగాణ, రండి, వెల్కమ్ ఇట్. బట్ నిన్న కూడా గవర్నర్ ప్రసంగానికి కూడా వచ్చింటే బాగుండేది కదా. రైట్, ఒక్క నిమిషం. రమణారెడ్డి గారు చిత్తూరు నుంచి. రమణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, ఛానల్లో ఉన్న సభ్యులందరికీ ధన్యవాదాలు సార్. పివి గారికి ఇచ్చారు, ఎన్టీఆర్ కి రానికుండా వాళ్ళ కుటుంబ సభ్యులే చేసుకున్నారు. ఏమిటి, ఎట్లా చూస్తారు? పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం మనం ఆంధ్ర ప్రజలు అందరూ హర్షించదగిన విషయం సార్. అవును. కానీ ఎల్కే అద్వానీకి ఇవ్వడం మాత్రం నాకు చాలా బాధగా అనిపిస్తా ఉంది సార్. ఎందుకు? భారతదేశానికి ఎల్కే అద్వానీ ఏం సేవ చేసినాడో నాకైతే అర్థం కాలేదు సార్. బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో ప్రధాన నిందితుడు ఎల్కే అద్వానీ అని అందరికీ తెలుసు సార్. ఒకవేళ కోర్టులో నిర్దోషిగా ప్రకటించి ఉండొచ్చేమో కానీ భారతదేశ అట్లా కాదు. పివి నరసింహారావు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కదా, ఆయన మౌనంగా ఉన్నారు, చూస్తా కూర్చున్నారనే విమర్శ ఆయన మీద కూడా వచ్చింది కదా. అంటే అప్పుడు సరైనటువంటి బలం లేని ప్రధానమంత్రి కాబట్టి. బలం లేని దానికి దీనికి ఏమి సంబంధం? బలం లేకుండా అద్వానీ గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు, చెప్తే రెండు చెప్పాలి, లేదంటే రెండు. రైట్. ఇప్పుడు ఇంతకుముందు విషయంలో పివి నరసింహారావు గారి విషయంలో సరే మహేష్ అక్కడ ఉన్న పొజిషన్లో తడబడాల్సిన అవకాశం ఉంది, కానీ ఖచ్చితంగా ఏమంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవమానం చేసింది. ఎందుకంటే మిగతా భారతదేశ ప్రధానుల సరసన ఆయనకు అంత గౌరవం ఇవ్వద్దని ఆ రోజున సోనియా గాంధీ గారి యొక్క వ్యవస్థ అనుకున్నది. ఏదో గేట్ కీపర్ లాభారంటాం అనేది మరింత అవమానం. అట్లా అనబాకండి నెక్స్ట్ టైం. అది కావాల్సుకుని ఏమంటే అది అవమానమే. కాకపోతే సక్సెసివ్ చీఫ్ మినిస్టర్స్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జరుగుతుంది ఆయనకు అర్థమైంది కాబట్టి ఇక్కడన్నా గౌరవం ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి ఓకే, అంత కొంతమేరకు ఆయన ప్రయత్నం. కాంగ్రెస్కి వచ్చే చెడ్డ పేరులో ఒక 50% తగ్గించే ప్రయత్నం. మొన్న కేసీఆర్ గారు మళ్ళీ ఆ తర్వాత ఆయనకు అవకాశం వచ్చిన తర్వాత, వారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పీవీ మన టీవీ అని చెప్పి మేము చేసినటువంటి వారి ఉత్సవాలు కానివ్వండి, వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం కానివ్వండి, పొలిటికల్ మైలేజెస్ డిఫరెంట్, కానీ వారి గౌరవం మళ్ళీ పెంచే ప్రయత్నం చేశాం, ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాం. ఏది ఏమైనా చూస్తున్నాం కదా మనందరం. పివి గారు పదవి నుంచి దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వారికి ఇచ్చిన ట్రీట్మెంట్ గురించి మాట్లాడే పెద్ద మనుషులు పివి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రధాని చేసిందనే విషయాన్ని గుర్తించుకొని దాన్ని అర్థం చేసుకొని పుస్తకాలు చదివితే, ఆ తర్వాత వారికి సంబంధించిన పుస్తకాలు చదివితే ఇన్సైడర్లో రోజు రాజరంపాన పెట్టి ఆయన పని చేయకుండా చేసినటువంటి మహానుభావులు సోనియా గాంధీ గారు వ్యాఖ్య ఏమిటంటే సోనియా గాంధీ గారు ఏవో పనులు చెప్పారని వాటిని పివి నరసింహారావు ఒప్పుకోలేదని, దాంతో మైనారిటీ గవర్నమెంట్ ఆ స్థాయిలో నడిపే అవకాశం ఉంటే ఆయన రోజు రాజరంపాన పెట్టింది కూడా సోనియా గాంధీ గారని పుస్తకాలు రాశారు, మీ పార్టీ వాళ్ళే రాశారు. అంటే ఆయన కూడా పివి నరసింహారావు కూడా కొన్ని తప్పులు అనండి, అవసరార్థం అనండి, తెలుగుదేశాన్ని చీల్చాడా, జేఎంఎం చీల్చారా, ఇట్లాంటివి కూడా జరిగినాయి. పార్టీ అధ్యక్షునిగా ఆయన కొన్ని పనులు చేయాలి చేశాడు. ఒక
ఒక ఎకనామిక్ ఎక్స్పర్ట్ అయిన మన్మోహన్ సింగ్ గారిని పిలుచుకొని ఆర్థిక మంత్రిని నియమించుకునే స్వేచ్ఛ ఉంది అంటేనే పివి గారికి మా జోక్యం లేదు, మా నాయకత్వం జోక్యం లేదని అర్థం చేసుకోవాలా. మామూలుగా ఏమో ఫైనాన్స్ ఎంత పెద్ద ఇంపార్టెంట్ శాఖ, సోనియా గాంధీ గారి పాత్ర కూడా ఉంది లేదని ఆ తర్వాత రోజుల్లో రాజ్యరంపాన వీళ్ళే పోయి ఆ కిటికీలు తెచ్చుకొని బేసిక్ గా బాటమ్ లైన్ ఒకటి అర్థం చేసుకోండి. వాళ్ళకి ఏం ప్రేమ ఉంది పివి గారి మీద? ఒక్క నిమిషం ఆగు. ఎదురుగా ఉన్న రామచంద్ర అన్న మీదనే వారి పివి గారి కూతుర్ని పోటీ పెట్టి గెలిపించింది. వారి కూతురు గారిని పోటీ పెట్టడానికి అవసరమైన సరంజామాలో భాగంగా పివి గారికి ఎలివేషన్ ఇచ్చినామని చెప్పుకునే రోజులు వచ్చినాయి కదా. మీ రాజకీయాల కోసం ఎంత దిగజారుతారు ఇంకా చెప్పండి. అంత ప్రేమ ఆయన పోటీ చేసిన అదే పార్టీకి సంబంధించినటువంటి వారి యొక్క అక్క గారి యొక్క కొడుకు మా పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వారికి సంబంధించిన ఎవరు లేరు. బీజేపీలోనే ఎక్కడ ఉండొచ్చు కానీ ఆ పార్టీలు లేరు. అంటే అంత అవమానపడినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ స్టేట్ లో వేరే మాట ఉండొచ్చు, కానీ ఆల్ ఇండియా లెవెల్లో పివి నరసింహకు రావాల్సిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని అది స్పష్టమైన వాస్తవం కూడా. పివి గారి గురించి మీరు అందరు మాట్లాడుతున్నారంటే ఆయన ప్రధానం చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ కదా. ఆయన ఇంట్లో కూర్చుంటే తీసుకొచ్చి ప్రధానమంత్రి చేశారని చెప్పి దేశం మాట్లాడితే చేశాంటి అది వాస్తవమే. ఆయన ఇంట్లో కూర్చుంటే సమర్థత అంటే అది ఇట్ వాజ్ హిస్ కెపాసిటీ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆ రోజున అంటే ఇప్పుడు ప్రధానులు కాని వాళ్ళందరూ సమర్థులు గారని అట్లని ఇదేంది మంది అవరు కదా. నేను అదే అంటున్నా, అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారా? ఓకే, ఒక్క నిమిషం. మధు శ్రీకాకుళం నుంచి. మధు గారు నమస్కారం, మాట్లాడండి. మధు, హలో. ఎన్టీఆర్ గారికి ఈ భారత రత్న రాకపోవడం చాలా దురదృష్టం సార్. అతనికి ఇవ్వాల్సిందే. అయితే అతని కుటుంబ సభ్యుల మీద నెట్టేయడం అది చాలా దారుణం సార్. ఎందుకంటే అదే మోడీ గారు ఇప్పుడు ఇవ్వాలనుకుంటే అతన్ని అడ్డుకునే శక్తి ఎవరికైనా. ఈ పాయింట్ కరెక్టే, కానీ పాయింట్ ఏంటంటే అసలు వచ్చేదాన్ని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు. ఇది కరెక్ట్ కాదని నేను అంటలేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే చరిత్రలో జరిగిన ఘట్టాలు ఇప్పుడు పివి నరసింహారావు గురించి ఒక్క నిమిషం, పివి నరసింహారావు గురించి అనేకం మాట్లాడుకున్నాం. అట్లాగే అది చెప్పండి, లక్ష్మీపార్వతి గారు అందుకుంటారనే ఒకే ఒక్క కారణంతో అది సరేనండి. కానీ అప్పుడు వచ్చేటప్పుడు ఎందుకు చెడగొట్టుకోవాలి? కుటుంబ సభ్యులు ఎవరన్నా అట్లా చెడగొట్టుకుంటారా? ఎన్టీఆర్కి వచ్చేదాన్ని చెడగొట్టుకుంది ఎవరు? స్వయంగా ఇప్పుడు రోజు దండలేసే వాళ్లే కదా. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆయనే కదా ముఖ్యమంత్రిగా ఉంది. అప్పుడు అసలు నేను ఎంత చెబితే అంతే వాజ్పేయి అసలు నేనే నడిపాను అని చెప్పినటువంటి చంద్రబాబు గారు భారతరత్న ఇస్తుంటే ఎందుకు అడ్డం పడ్డారు? ఇచ్చి ఉండొచ్చు కదా. లేదు ఇవ్వమని తీసుకుని ఉండొచ్చు కదా. ఈ తర్వాత తీర్మానాలు చేస్తున్నారు 20 ఏళ్ళుగా. మరి మొన్న 5 ఏళ్ళు ఉన్నాడు కదా, 5 ఏళ్ళు బీజేపీతో కలిసే ఉన్నాడు కదా. మరి ఎందుకు తీర్మానం చేసి సరిపెట్టుకున్నారు? కాదు, వాస్తవాలు చరిత్ర చెబుతున్నాం. ఇప్పుడు పివి నరసింహారావు గురించి నెగిటివ్ మాట్లాడడం, పాజిటివ్ మాట్లాడడం. అట్లాగే ఆ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళు డ్రామా ఆడితే డ్రామా అని చెప్పాలి. నిజంగా ఇప్పుడు మీరు అన్నారు మోడీ గారు వదలుచుకుంటే ఇచ్చేయచ్చు, అంత శక్తిగా ఉన్నమాట వాస్తవమే. సుధాకర్ గారు వరంగల్ నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడి. నమస్కారం సార్. అక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం. నమస్కారం. బీజేపీ ప్రభుత్వానికి శుభాభినందనలు. ఎందుకంటే భారతరత్న ఇచ్చినందుకు. ఒక విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకొని భారతీయులు అయినా కానీ ఆ పార్టీ వాళ్ళు ఇవ్వకపోయినా కానీ ఒక బీజేపీ పార్టీ వాళ్ళు గుర్తించి ఇచ్చినందుకు సంతోషం. దాంతో పాటు కేసీఆర్ గారు కూడా బాగా కొట్లాడారు భారతరత్నం అని చెప్పి. అట్లా ఆంధ్రాలో కూడా ఎన్టీఆర్ ని మర్చిపోకుండా ఎన్టీఆర్ జిల్లా చేశారు సార్. జగన్ కూడా మెచ్చుకోవాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు వాళ్ళకు సొంత పార్టీలను కానీ వాళ్ళు ఎందుకు అవమానించారో ఇప్పటికీ అర్థం కాదు. మహానుభావుడు అంటే పివి నరసింహారావు కానీ ఎంత అవమానించారు. ఒక మైనారిటీ గవర్నమెంట్ ని 5 సంవత్సరాలు
మద్దతు తీసుకొని నిలబడి చేసినందుకు అతన్ని సీతారాం కేసర్ని అవమానించారు వాళ్ళు. ఈ వాట్సాప్ సిలబస్ అయినా ఇంకేమన్నా ఉందా అమ్మా? పొద్దున్న లేవగానే బీజేపీది ఒక వాట్సాప్ సిలబస్ సర్క్యులేట్ అవుతుంది సార్, ఆ రోజు కరికులం అన్నట్టు పిల్లగాళ్ళకి ఆ రోజు సబ్జెక్ట్ ఇవన్నీ వాట్సాప్ స్కూల్ యూనివర్సిటీ ప్రోడక్ట్స్ ఇవన్నీ. పెళ్లి చేసి నేను విదేశీ మహిళ పెళ్లి చేసుకొని భారతీయురాలు ఏంది అది? ఎవరైతే మరి అదే దాంట్లో అయితే మీకు ఆ మాట అనొద్దు అని చెప్పడం తప్పులేదు, కానీ వాస్తవమే కదా అతను చెప్పింది. నేను ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, మీరు అందరు పీవీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. పీవీ గారిని ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ పార్టీ, ప్రధాని చేసింది కాంగ్రెస్ పార్టీ, పీవీ గురించి మీరంతా మాట్లాడుతున్నారు. అక్కడ ఎవరో వాట్సాప్ స్కూల్ యూనివర్సిటీ ఏంటంటే అతను ఆయన కాలర్ సుధాకర్ అన్న ఆయన చెప్పింది ఏంటి, అది అయ్యా ఇప్పుడు అసందర్భంగా నువ్వు విదేశీ రాయలు అన్నది వాస్తవం, ఆవిడని పెళ్లి చేసుకున్నారన్నది వాస్తవం, దాంట్లో ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్, బట్ అవసరం లేదు అని చెప్పండి అంటున్నా నేను. అదే అంటున్నా, కానీ యూనివర్సిటీ చెప్పిన ఇది అవసరం లేని విషయాలు ఈ సందర్భంలో తీసుకొచ్చి మాట్లాడే స్కూల్ ఇదంతా. రామచంద్ర గారు మీరేదో మాట్లాడదలిచారు. రామచంద్ర గారు నేనేమంటున్నాను, సరే కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఓకే, కాంగ్రెస్ పార్టీలు ఉండే ఈ రోజు కూడా మేము నిర్ణయం చేయట్లేదు కదా, కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవమానించినా అది కూడా మనం చూడాలి. అపోజిషన్ అపోజ్ చేసిన కొన్ని పాలసీస్, కానీ వారు దేశానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ మనం మర్చిపోలేం కదా. ఈరోజు మనం డెవలప్మెంట్ చూస్తున్నాం కదా. మరి తప్పైందని చెప్పండి, అప్పుడు క్షమాపణ చెప్పండి. అప్పుడు ఆ రోజు మేము అపోజ్ చేసి నిందలేస్తామని క్షమాపణ చెప్పాలి. అప్పుడు మీరు చెప్పాలి, అవమానం చేయటం క్షమాపణ మీరు చేసినందుకు ధన్యవాదాలు కూడా చెప్పాలి. మీరు చెప్తారా లేదా? ఆయన క్షమాపణ చెప్పాల్సి ముందు మీరు చెప్పాల్సి వస్తుంది. వారి కుటుంబ సభ్యులకు బీజేపీ పదవులు ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది చెప్పండి అదే చెప్పండి కనీసం అది కూడా లేదు కదా. రంగారావు గారు మా దాంట్లో మంత్రిగా పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే ఇచ్చారు. అప్పుడు మరి పివి రంగారావు గారికి లేకపోతే మామూలుగా ఇచ్చారు, ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదంటారు, ఇస్తేనేమో ఎందుకు ఇచ్చారు. పివి నరసింహారావు స్వయంగా ఫోన్ చేసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి మా వాడికి ఇవ్వు అని చెప్పి ఇప్పించుకున్నాడు రంగారావు గారికి. అంతేగాని కాంగ్రెస్ వాళ్ళు రంగారావు గారు ప్రభుత్వం ఇచ్చిందా? కాదండి, బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? రంగారావు గారి మంత్రి బీజేపీ ప్రభుత్వమా, జనతా ప్రభుత్వమా, టీడీపీ, బీఆర్ఎస్ ఎవరు చేశారండి సార్? అయితే ప్రైమ్ మినిస్టర్ గా పివి నరసింహారావు ఉన్నారు, మా అబ్బాయికి మంత్రి పదవి ఇవ్వమని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి చెప్పారని. అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదా? నేను కాదన, మరి మేమే కదా ఇచ్చింది, మీరు వాళ్ళకి ఇచ్చిందేమో ఆ రకంగా ఇచ్చిందని నేను కాదనట్లేదు. ఆ విషయం వాణిదేవి గారికి ఇస్తాడు విమర్శించారు కదా వీళ్ళు, విమర్శించారు. హెటిరో ఓనర్లకు ఇచ్చినట్టు 100 కోట్లు ఏమిచ్చారు? గెలిచే శక్తి లేక, బీఆర్ఎస్ కా రోజు ఎమ్మెల్సీగా గెలిచే శక్తి లేక వారి మీద పివి గారి ఇమేజ్ ని వాడుకోవడానికి పోటీ పెట్టి రాజ్యసభ ఎటిరో ఓనర్లకు వ్యాపారులందరికీ రాజ్యసభలు ఇవ్వండి. అరే నేనదే అంటున్నా సార్, ఒక్క నిమిషం. పివి గారిని ప్రధాని చేసినారు కాంగ్రెస్ పార్టీయే, పివి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినారు కాంగ్రెస్ పార్టీయే, పివి గారి కొడుకు మంత్రిగా చేసినారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు ఏం చేసిండ్రు, అదే వద్ద వాడికి వద్దు, ఎమ్మెల్సీగా లేక పివి గారి గౌరవం ఆమెకు అవకాశం గొప్ప విషయం. అక్కడ తృణీకరించి ఆహ్వానం చేసి ఎంతమంది చనిపోతే పోయి నివాళులక దళిత ఎమ్మెల్యే సాయన్న చనిపోతే కనీసం ప్రోటోకాల్ 5 సార్లు ఎమ్మెల్యే అయిన సాయన్న ఓ దళితుడు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఇవ్వలే. నువ్వు కందుకూరు సందాని గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. తెలుగు రాష్ట్రాలు టీవీ నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు సార్ మోడీ గారికి. వెరీ గుడ్. మోడీ గారు ఏం చేసినా స్వాతంత్రం చేస్తారు సార్,
మన బీహార్ లో కర్పూరి ఠాకర్కి ఇచ్చి నితీష్ కుమార్ ని లాక్కున్నారు, యూపీలో చరణ్ సింగ్ గారిని ఇచ్చి ఆర్ఎల్డీని లాక్కున్నారు, జయంత్ చౌదరి గారిని. ఏది చేసినా బీజేపీ వాళ్ళు స్వార్థంతో చేస్తారు. అట్లాగే తమిళనాడు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని స్వామినాథన్ గారికి ఇచ్చినట్టున్నారు. స్వామినాథన్ ఓవరాల్ గా అద్వానీ గారితో ఈ ఎలక్షన్ టైంలో ఉపయోగం ఉంటుందని అద్వానీ గారికి ఇచ్చి ఉంటారు అంతే ఈ లెక్కన. అద్వానీ గారికి ఇవ్వటం కదా రాంగ్ సార్, తప్పు ఆయన. థ్యాంక్ యూ సార్. అద్వానీ గారికి ఇవ్వటం ఈ మన పబ్లిక్ కి నచ్చట్లేదు, చాలా మందికి నచ్చట్లేదు. నచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారులే కానీ శ్రీనివాస్ గారు వాళ్ళ పార్టీలో మోడీ గారి మీద ఒక అపవాదం ఏమొచ్చిందంటే 10 ఏళ్లలో అద్వానీ గారిని డమ్మిని పక్కన పెట్టారు. ఏజ్ కూడా గమనంలో తీసుకోవాలి కదా. రాష్ట్రపతి ఇప్పుడు 92, 93 వెళ్ళాడు ఆయన. సరే అది ఏదన్నా శ్రీనివాస్ గారు మరొకరు లైన్ లో ఎల్బి మహేశ్వరం. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి కుమ్మినేని గారు. మాట్లాడండి తొందరగా. ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారతదేశాన్ని సరైన పరిస్థితిలో తీసుకొచ్చింది పి నరసింహారావు గారేనండి. అవును. ఆ విషయం గుర్తుంచుకొని ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయము. ఏది ఏమైనా సరే రాజకీయాల కోసము ఆ గాంధీ కుటుంబాన్ని అవమానపరిచారని చెప్పి పివి నరసింహారావుని అవమానపరిచారు ప్రధానమంత్రి చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇక రాజకీయాల కోసం రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వము వారసులు జరిపి సంవత్సరం మొత్తం జరిపింది. ఏదేమైనా సంతోషకరమైన బీజేపీకి ఏమైనా ఉపయోగమా? భారతదేశ ప్రజలను ఫైనల్ గా చెప్పండి, తెలంగాణలో బీజేపీకి ఏమైనా కలిసి వస్తుందా ఈ పాయింట్? ఖచ్చితంగా కలిసి వస్తుందండి. ఖచ్చితంగా కలిసి వస్తుందా? ఓకే. చాలా సంతోషకరమైన విషయము. రైట్, ఓకే. అందరూ సంతోషించిన దాంట్లో ఏం సందేహం లేదు కానీ బట్ చర్చ సహజంగానే జరుగుతుంది, దాని గురించి పెద్ద ఆక్షేపణ ఉండాల్సిన అవసరం లేదు. ఇక ఏంటి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని తెలంగాణను సాధించిన కేసీఆర్ని పట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఎక్స్పైర్డ్ మెడిసిన్ అంటారా? మొత్తం జగన్ గారు ఆంధ్రప్రదేశ్ నీళ్ళన్నీ తీసుకెళ్ళిపోయారా? సార్ ఫస్ట్ కరెక్షన్ ఏంటంటే తెలంగాణను సాధించిన వ్యక్తి కాదు, తెలంగాణ సబ్బండ వర్గాల పోరాటం ద్వారా సిద్ధించింది. అది సోనియా గాంధీ గారు నాయకత్వం వహించాడు కదా ఆయన. సార్ ఒక పాయింట్లో ఉద్యమాలు జరుగుతుంటే వ్యూహాత్మక మౌనం అని ఆ ఫామ్ హౌస్లో కూర్చున్నారండి. ట్యాంక్ బండ్ మీద ఉద్యమకారులందరి మీద అటాక్స్ జరిగి ఎన్ని జరిగినా ఆ తర్వాత లాస్ట్ మినిట్లో వస్తే నిరసన వ్యక్తం చేశారు కేసీఆర్. ఉద్యమం నుంచి వచ్చిన నా దగ్గర ఉద్యమం కేసీఆర్ ఇవి మాకు తెలియదు కానీ సార్ నేనేమంటున్నా ఆ సబ్బండ వర్గాల పోరాటాన్ని ఆ తల్లి సోనియా గాంధీ గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అరే సార్ అప్పుడు ఇప్పుడు అయితే ఒకటి. రెండోది ఎక్స్పైర్డ్ మెడిసిన్ అంటే నేను ఏమంటున్నా, ఎన్ని రోజులు ఇప్పుడు ఒక మందు ఒక డాక్టర్ హస్తవాచి బాగుందంటే 4 రోజులు పోతారు, తర్వాత ఇది అంత పనిచేస్తలేదు అని అంటే మళ్ళీ ఎక్స్పైర్డ్ అన్న పదం మెడిసిన్ అంటే సార్ మనిషిని ఎక్స్పైర్డ్ కాదు, ఆయన కొంచెం మరీ హార్ష్ గా ఉందేమో అనిపించింది. కేసీఆర్ గారి బూత్ శాస్త్రం నుంచి లాస్ట్ పేజీలో ఉంటుంది సార్. అదే కాదు, ఇట్స్ ఓన్లీ కంపారిజన్. ఏంటంటే ఎక్స్పైర్డ్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో దాని టైం అయిపోయినాక తీసి పక్కకి ఎట్లా పడేస్తామో డస్ట్బిన్లో, ఈరోజు బీఆర్ఎస్ రాజకీయాలను పక్కకు పడేసి ఈ రాష్ట్రంలో రాజకీయాలు పక్కకు పడేసే స్థాయికి వచ్చినాయి. అవి ఎక్స్పైర్ అయిపోయినాయి అని అంటే ఎందుకు పనికిరాని రాజకీయ స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం ఉంది అని చెప్పే ప్రయత్నం, వారిని ఏదో వ్యక్తిగతంగా విమర్శ కాదు. ఒకటి. రెండు, ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత సభకు వచ్చి అంటే సభా మర్యాదల్ని గౌరవించాలి. సరే ప్రజాస్వామ్య విలువల మీద వారికి ఎప్పుడు నమ్మకం లేదు, మనం అన్ని విషయాల్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం అదే విషయాలు. కనీసం సభా గౌరవ మర్యాదలైనా కాపాడాలి కదా. మొన్న అంటే సరే వారికి హెల్త్ బాగాలేదు, అందరం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయి కర్టసీ పరామర్శించి వచ్చిండ్రు. మేము ఆ సాంప్రదాయాలు ఎప్పుడు వదులుకోలే, ప్రజాస్వామ్యయుతంగా పోతున్నాం. ఆ ఫ్రెండ్లీ హార్మనీ మెయింటైన్ చేయాలి విత్ ఆపోజిషన్ ఆల్సో అనే ఇంటెన్షన్లో ఉన్నాం మేము. బట్ వారు కూడా గవర్నర్ ప్రసంగానికి హాజరు కాకపోవడం అనేది కొంత చూసే వాళ్ళకి కూడా గవర్నర్ తోటి తగ్గాదా పడ్డాడు కదా, అందుకని కాస్త ఇబ్బంది పడి ఉండొచ్చు. అదేమన్నా వ్యక్తిగతమా వాళ్ళకి? ఆ రోజుల్లో కేసీఆర్ గారు తప్పు చేసిన మాట వాస్తవం, గవర్నర్ గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ కొంత ఎంత కాదన్న ఫీలింగ్ కూడా ఉండొచ్చు కదా. సరే ఉండనియండి, ఈ రోజన్నా బడ్జెట్ సెషన్ కన్నా రమ్మనండి. కేసీఆర్ పద్ధతిగా గౌరవిస్తారు కదా డెఫినెట్ గా. అయ్యో వారు చేసిన మొత్తం తోడి పడేసిన అభివృద్ధి అంతా లిస్ట్ అయి ఉన్నది, వారు వస్తే డిస్ప్లే చేద్దాం. మధ్యలో జగన్ గారిని లాక్కొచ్చి మొత్తం నీళ్ళన్నీ ఆయనే తీసుకెళ్లిపోతాడు, ఆంధ్రప్రదేశ్ కి రాయలసీమ
రాయలసీమకని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. నాగార్జున సాగర్ మీద ఏపీ పోలీస్ వచ్చిండ్రు ఒకటి. రెండోది రెగ్యులేటర్ ఎక్స్పాన్షన్ ఏదైతే 4 TMCని 8 TMC చేసిరు, అప్పుడు వీళ్ళు మౌనంగా వహించారు. ఎందుకు అంటే కాంప్రమైజ్ ధోరణిలో పోయిండ్రు అనేది వారి మీద చాలా క్లియర్ కట్ గా వస్తున్న విమర్శ. ఆంధ్రప్రదేశ్ కి బాగా తీసుకెళ్ళాడు మరి జగన్ గారిని. వారు తీసుకుపోతున్నారనే కదా చెప్తున్నాము, తీసుకుపోతున్నారనే చెప్తున్నాం. తెలంగాణ పంటలు మీరు దాన్ని అటు తెలంగాణ డెఫినెట్ గా తీసుకుపోయిండు. ఆ విషయం ఇట్లా అంటారు అక్కడ చంద్రబాబు గారు. అది మీరు టీడీపీ ప్రతినిధిని అడగాలి, నాకేం సంబంధం. నేనేమంటున్నా, జగన్ గారు వాళ్ళ ప్రాంతం కోసం ఎంత నీళ్లు తీసుకుపోతున్నా ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చున్నది కేసీఆర్ గారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ రైతాంగానికి, ఈ ప్రాంతానికి దాని మీద సంజాయిషి ఇచ్చుకోవాల్సిన రోజు వస్తుంది. భవిష్యత్ తరాలు కూడా దీని మీద ఆలోచిస్తాయి. బట్ నేనేమంటున్నా సార్, ఒక్కసారి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అప్పీల్ ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి గారు అంటే ప్రస్తుత ప్రతిపక్ష నేత సభలో వచ్చి కూర్చొని వారి విశేష అనుభవంతో ఏమైనా సూచనలు సలహాలు ఇస్తే కూడా తీసుకుంటామంటున్నాం. వారిని వచ్చి వారి మొత్తం 10 ఏళ్ళ జరిగిన ప్రోగ్రెస్ అంతా కూడా దగ్గరుండి చూడాలని. రెండోది, మా మేటిగడ్డకు 12వ తారీఖు చర్చ ఉంది, ఇక్కడ 12కి ఇక్కడ చర్చ ఉంది, 13వ తారీఖు మేటిగడ్డకు కూడా కేసీఆర్ గారు కూడా వారు అన్యదా భావించవద్దు, సభాపతికి రిక్వెస్ట్ పోయింది, వారి ద్వారా ఆహ్వానం పోయింది, అందరూ పోతున్నారు. కేసీఆర్ కూడా వచ్చి వారు సృష్టించిన ప్రపంచంలోనే అద్భుతమైన BBC డాక్యుమెంట్లో చెప్తారు, ఇది నా మాటలు కాదు, ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం ఉంది కదా, దాంట్లో ఎన్ని పర్రెలు వాసినాయి, ఎన్ని పిల్లలు గుంగిపోయినాయి, ఎన్ని కూలిపోయినాయి, ఏం పరిస్థితి ఎట్లుందో ఒకసారి ఆ అందాన్ని మొత్తం కనుల విందిన తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఎట్లా నెత్తిన ఎక్కి ఎట్లా బొందలేసిండ్రో చూపిస్తామని. రామచంద్ర గారు చెప్పండి, ఎక్స్పైర్డ్ మెడిసిన్ అంటూ మర్యాదేనా? అదే మర్యాద కింద మనం చూడొద్దు. ఎందుకంటే లెజిస్లేటివ్ అఫేర్స్ లో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పదాలు వాడాలి. ఎందుకంటే వారు కూడా అపోజిషన్, కానీ అపోజిషన్ లీడర్ గా రావాల్సిన బాధ్యత కూడా వారిది ఉన్నది. ఈరోజు ఒక ప్రజలు ఒక డిప్యూటీ ఒక సీఎం ఉన్నప్పుడు, ఒక మాజీ సీఎం ఉంటే ప్రజలు వారిని వినిపించేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత వారి ప్రెజెన్స్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది ఒక కల్చర్, ఒక పార్లమెంటరీ కల్చర్ కానీ లెజిస్లేటివ్ కల్చర్ ఉండాల్సింది. ఇది ఇట్ విల్ గివ్ ఏ గుడ్ జెస్చర్ ఉంటుంది. అది వారు రావాల్సిందే, వచ్చి మాట్లాడాల్సిందే అవసరం. వాటర్ ఇష్యూస్ లో కేసీఆర్ గారి మీద విరుచుపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు, మొత్తం నీళ్ళన్నీ జగన్ తీసుకెళ్లిపోతున్నాడని. ఇప్పుడు ఒకటండి, మా వ్యూ ఏంటంటే, జగన్ గారు కేసీఆర్ గారు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ఏమంటారు, పట్టుకోపోయిన వాళ్ళు మళ్ళీ పట్టుకోపోతుంది, వాటర్ పట్టుకోపోతుంది, వారు ఆపాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా. అప్పుడు ఎందుకు ఆపలేదు? ఆ రోజు మనకు రావాల్సిన వాటా కన్నా తక్కువ సంతకాలు పెట్టినాం మనం. ఒకటి, వాళ్ళు తీసుకోపోతుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే మాట కూడా వాస్తవమే కదా. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి నీటి విషయంలో తప్పకుండా జగన్ గారితో మాట్లాడి, మనకు ఇద్దరు మంచి స్నేహితులే కదా, మాట్లాడేది ఉండే. ఎందుకు మాట్లాడి న్యాయం చేయాలి? జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మరి సంకుచితంగా వ్యవహరించి కేవలం ఇక్కడ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉంది. నేను ప్రయోజనం కోసం కాదండి, వాళ్ళు మాట్లాడే మాట చెప్తున్నాను. వారే అన్నారు అప్పుడు. ఇప్పుడు సెంటిమెంట్ రేజ్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రేజ్ చేసింది. సెంటిమెంట్ రేజ్ చేసినప్పుడు ఈ మళ్ళీ ఇవన్నీ కూడా మాట్లాడే అవసరం వస్తుంది కదా. మళ్ళీ మహబూబ్ నగర్ ప్రాంతానికి కానీ, ఆ తెలంగాణ ప్రాంతానికి కానీ ఆ ఒక వాటర్ ఎందుకు రావట్లేదు, మీరు తీసుకోపోతారు, ఎట్లా తీసుకోపోతారు అడగాల్సిన బాధ్యత ఎవరిది? ఆ రోజు ఉన్న ప్రభుత్వం కదా. అటువంటి డెఫినెట్ గా అడుగుతాం, అడగాల్సిన అవసరం కూడా ఉన్నది. అడగాల్సినటువంటి మీ ఇద్దరు మంచిగా ఉన్నప్పుడు ఈ రెండు ప్రాంతానికి లాభం జరగనియండి. మీరు కూర్చొని మాట్లాడింది లేదా? సెంటిమెంట్ యూజ్ చేస్తున్నారు, ఇక్కడ సెంటిమెంట్ యూజ్ చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆయన స్టార్ట్ చేసి కింద మీద పడుతుంటే అక్కడ చంద్రబాబు గారు అడ్డం పడ్డారు, ఇక్కడ కేసీఆర్ గారు అడ్డం పడ్డారు. మీరేమో కేసీఆర్ గారు అడ్డం పడలేదని అంటారు మీరు. అలాగే వాటర్ తీసుకెళ్తుంటే ఆయన అనేక సార్లు విమర్శలు చేశాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ బీజేపీ కూడా, బండి సంజయ్ గారు అయితే నోటికి ఎంత వస్తే జగన్ ప్రభుత్వం మీద కేసీఆర్ గారు చేపల పులుసు తిన్నప్పుడే అయిపోయింది మొత్తం స్టోరీ అయిపోయింది. ఆ కుట్ర కూడా కేసీఆర్ గారు డైనింగ్ టేబుల్ మీదనే జరిగిందని కదా ఇప్పుడు ఉన్న రిపోర్ట్. ఓకే, ఒక్క నిమిషం. నల్గొండ నుంచి ఒకరు. హలో రవీందర్ గారు, నల్గొండ రవీందర్ గారు చెప్పండి. కేసీఆర్ గారిని ఎక్స్పైర్డ్ మెడిసిన్ అని అనొచ్చా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? హలో, ఇది తప్ప సార్ అనకూడదు. ఆయన సీనియారిటీకి, ఆయన ఎక్స్పీరియన్స్ కి, ఆయన తెలంగాణ తెచ్చిన దానికి ఎంత కష్టపడి ఎంతమందిని ఎన్ని రాజకీయ నాయకులతోటి దేశవ్యాప్తంగా వెళ్ళి అందరితోటి కన్సెన్సస్ తీసుకొచ్చి మరి తెలంగాణ తీసుకొచ్చి నెక్స్ట్ ఇక్కడ కూడా 10 సంవత్సరాలు అద్భుతాలు జరిగినాయి సార్. జరగకుండా ఏం లేదు.
హైదరాబాద్ చూడండి, నెక్స్ట్ రంగనాయక సాయి గారి మరి అయినా ఓడిపోయారు కదా. అదే అండి జనాలు ఇప్పుడు వీళ్ళు చేసిన ఫేక్ ప్రచారాల్లో ఓడిపోయారు సార్, అంతే ఏం లేదు. ఇంకోటి సార్, పార్లమెంట్ ఎలక్షన్ లో గెలుస్తారా? పార్లమెంట్ ఎలక్షన్ కూడా చెప్పలేము సార్, సెంట్రల్ వేరు ఉంటుంది, స్టేట్ వేరు ఉంటుంది. ఇప్పుడు అది వేరు ఉంటుంది. నెక్స్ట్ ఇంకో చిన్న సార్, ఇప్పుడు ఆంగ్లం మారుస్తాం, నెక్స్ట్ టీజీడీఎస్ మారుస్తాం, ఇవన్నీ కాదు సార్ అవన్నీ. ఇప్పుడు జేఏ తెలంగాణలో ఆల్రెడీ వరంగల్ గురించి చెప్పారు, మన చార్మినార్ గురించి చెప్పారు, అది కూడా మార్చేస్తారా? మాట్లాడే పద్ధతి ఉన్నారు సార్ ఆయనకి. సబ్జెక్ట్ కంటే ఎక్కువ అవహేళనగా మాట్లాడుతున్నాడు, చాలా తప్పు. సబ్జెక్టులు మాట్లాడాలి, గౌరవించాలి. అది సార్ నా ఇది ఒక్కటే 30 seconds లో చెప్తా. టీఎస్ కాదు టీజీ అని ముందు నుంచి మేము తెలంగాణ అరే మీరు అధికారంలో చాలా రియాక్ట్ అయ్యారు. కొంచెం టీజీ అనేది ప్రజల నుంచి వచ్చిన రిక్వెస్ట్, దాని ప్రకారం టీజీ. రాజకీయ నాయకులు ఏంటంటే తెలివైన వాళ్ళు, కేసీఆర్ అయినా మీరైనా మీరు చేయదలుచుకుందాన్ని ప్రజల మీద. ఇంకొకటి జయ జయ హే తెలంగాణ పాట ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవడానికి పాడుకున్న పాట అది. దాన్ని విస్మరించింది ఉద్యమకారుడు అని చెప్పి తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ గారు గీతంగా మార్చిన ఏమంటే ఎక్స్పైర్డ్ మెడిసిన్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు కదా, అది ముఖ్యమంత్రి గారి యొక్క విచక్షణకు వదిలేస్తాం. ఈ మాట మాట్లాడితే రైట్ అవుద్దా రాంగ్ అవుద్దా అనేటువంటి ఒక ఇది వారు తెలుసుకోవాలి. ఒకటి సభానాయకుడు కాబట్టి. రెండోది ఒక అతిశయం, అహంకారం అయితే మాటల్లో కనబడుతుంది. రెండు, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇవాళ వీ లాస్ట్ ద గవర్నమెంట్ బట్ విత్ వెరీ థిన్ డిఫరెన్స్. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇవాళ పార్టీ వైపు నుంచి. పోతారా అది వాళ్ళ యొక్క పట్నం మహేందర్ రెడ్డి చర్చది కాదు. చెప్తా మీకు, ఇది అయిపోతా చెప్తా మీకు. నేనేమంటే అంటే కేసీఆర్ గారి దారిలోనే రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. నేనేమంటే వారి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అప్పుడు కేసీఆర్ గారు కూడా అదే మాట అనేవాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే వచ్చేస్తున్నారు మా దగ్గరికి అనేవాళ్ళు. ఇవన్నీ అభివృద్ధి కోసం వచ్చి కలిసి వాళ్ళండి మా తెలుసు. బంగారు తెలంగాణ చెప్పాలి, దేనికైతే చెప్తాం. ఇప్పుడు ఎక్స్పైర్డ్ మెడిసిన్ అని అంటే ఆ విషయం నేను చెప్పాను కదా, రావాలి మేమంతా చెప్తాము అంటే ఇక్కడ ఎక్స్పైర్డ్ మెడిసిన్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇంకా ఏది ఈ వర్తమానానికి ఆయన ఉపయోగపడ్డు అని ఉపయోగపడినప్పుడు మరి రమ్మని చెప్పడం ఎందుకు? హోదా ఉంది కాబట్టి, హోదా ఉన్నప్పుడు అసహనం ఎందుకు? హోదా ఉంది, హోదా ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు. నీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చారు, మాకు ఇచ్చిన ప్రజలు ఇచ్చారు. హోదా ఉన్న తర్వాత ఎక్స్పైర్డ్ మెడిసిన్ ఎట్లా అవుతాడు? ఎక్స్పైర్డ్ మెడిసిన్ అయితేనో సభలకు అవసరం లేదు. ఓడించడం వేరు. రాజకీయాల్లో వాళ్ళు కూడా ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు కదా, ఓడించడం గెలవడం కాదు. ఓడినా ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చారు మా వైపు నుంచి ప్రశ్నించమని ఇచ్చినటువంటి హోదా ఎక్స్పైర్డ్ మెడిసిన్ ఎట్లయితుందో వారి మేధస్సుకు అందాలి. ఒకటి. పాయింట్ నెంబర్ 2, రెండోది ఏంటంటే వారి సలహాలు మాకు కావాలంటున్నారు. మరి ఎక్స్పైర్డ్ మెడిసిన్ సలహాలు మీకెందుకు? మీరు చాలా గొప్ప వాళ్ళు, మేధావులు, మామూలు మేధావులు కాదు ఒక్కొక్కడు. ఆ విషయం నేను చూశాను కదా అందరినీ. కాబట్టి ఒక్కొక్కరు పోనీ, మీరు ఇంతకుముందు ఎవడు అన్నారు కదా కొంతమంది, అట్లా ఒక్కొక్కరు. దీనికి ఒక్కొక్కరికి రెండుకి ప్లూరల్ అండ్ సింగులరే, దానికి ఏం లేదు. నేను తెలుగులో కాస్త మా గురువు గారు వెంకటేశ్వరరావు గారు ఉంటాడు, ఆయన బాగా కాంటెక్స్ట్ వేరు, అది అగౌరవం కాదు. నేను చదువుకున్నవాడిని ఈ విషయంలో. పాయింట్ నెంబర్ 3 నేనేమంటున్నానంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, మేడిగడ్డ గురించి. ఎస్, మేడిగడ్డలో లోపాలు వచ్చినాయి, మీరు రిపోర్ట్లు తెచ్చినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 9 రిజర్వాయర్లు, కొన్ని డిస్ట్రిబ్యూటరీస్, చాలా కాలువలు. దాంట్లో మీరు ఒక్క దగ్గర ప్రాబ్లం వచ్చిందని మొత్తాన్ని తప్పట్టించి కేసీఆర్ అది తప్పు అనే భావన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కొన్ని రోజులు సమయం పడుతుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఒకటి. రెండవది, అసలు కేసీఆర్ ఉద్యమము చేయలేదు అంటే ఏ ఉద్యమానికైనా ఒక నాయకుడు ఉంటాడు. చాలామంది పనిచేశాం, బీజేపీలో ఉండే ఆ రోజుల్లో నేను పనిచేశాను, రామచంద్రరావు గారు పనిచేశాడు, ఈయన పనిచేశాడు కాంగ్రెస్లో ఉండి, ఇంకా చాలామంది సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వాళ్ళు కూడా పనిచేశారు. వాళ్ళ కార్యకర్తలు కొత్తగూడెం, ఏడూరు నాగారంలో ఉండేవాడు కూడా బువ్వకు లేకుండా జెండా పట్టుకొని వచ్చాడు. ఆ విషయంలో తెలంగాణ మొత్తం పనిచేసింది. ఉద్యమ నాయకుడు ఒకడు ఉంటాడు, ఆ ఒక్కరే కేసీఆర్ గారని ఈ సమాజం తీర్మించింది. కాబట్టి 2 సార్లు అధికారం ఇచ్చి ముఖ్యమంత్రి వినండి, ప్రచారం చేసుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా. సార్ ఒకటి, ఎవరు కాదన్నా అవునన్నా
ఇవాళ అదే నాయకులు బయటకు వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడారు కదా, ఒక ఉద్యమ నాయకుడు ఉంటాడు, ఆయన గుర్తించింది తెలంగాణ ప్రజలు కాబట్టి ముఖ్యమంత్రిని చేశారు 2 సార్లు. అది మీరు ఎన్ని చెప్పినా కాదనలేని ఒక నిజం. ఎవరైనా కానీ అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ అండ్ ఐడియాలజీస్ కన్సర్న్. నెంబర్ 4 నేనేం చెప్తున్నా అంటే ఇవాళ మీరు సభలో ఆహ్వానించాలనుకునేటువంటి ఒక తీరులో వారి మీద గౌరవం కంటే ఎక్కువ కూడా ఏదో వస్తే కాస్త వ్యంగ్యంగానో హేళనగా వెటకారం చేద్దామనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ ఒకటే సమాధానం మేము చెప్తాం, మీ పాలనలో మీరు చేయాల్సినటువంటి బాధ్యతలను మీరు నిర్వర్తించండి, మీ పద్ధతిలో మీరుండండి, మా పద్ధతిలో మేము ఉంటాం. అంటే కాదు ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని మీరు కూడా సభ నుంచి బహిష్కరించారు కదా. ఒక బహిష్కరించడం అంటే అట్లాగే వాళ్ళు ఎవరిని మాట్లాడుతుంటే కూడా నేనేమంటున్నా, అధికార పక్షం యొక్క వ్యవహారానికి అడ్డం వచ్చే రీతిలో, సభ నడవని రీతిలో మాట్లాడి ఉంటే ఖచ్చితంగా చేసి ఉంటారు. నేనేమంటున్నా, దాంట్లో 10 years మేము గవర్నెన్స్ చేసినాము, ఓ తీర్పు ప్రజలు ఇచ్చినారు. ఇప్పుడు మీ కోరిచ్చారు, మీరు 6 గ్యారంటీలు ఇంకో 400లకు పైగా హామీలు ఇచ్చారు, అవన్నీ మీరు చేయమని కోరుతా ఉన్నాం. మా నాయకుడు వచ్చినా కానీ రేపు అదే మాట్లాడతాం. మీరు అడిగితే సలహాలు ఇస్తారు. కేసీఆర్ మేధస్సు గురించి, కేసీఆర్ పనితనం గురించి, కేసీఆర్ సమర్థత గురించి, కేసీఆర్ రాజనీతిజ్ఞత గురించి ప్రజలకు కొత్త కాంగ్రెస్. సరే ఆయన గొప్పవాడు, దాంట్లో డిఫరెంట్ ఒపీనియన్ లేదు కానీ, బట్ మేడిగడ్డని తనే డిజైన్ చేసి తనే అంత ఇంజనీర్ లెక్క చేసి అంత గందరగోళానికి ఆయనే కారకుడని వీళ్ళు ఎస్టాబ్లిష్. ఇప్పుడు నేను ఏమంటానంటే, వాట్ ఎవర్ దే ట్రై టు ఎస్టాబ్లిష్ వాళ్ళు చేస్తారు, ఇంజనీర్లు డిజైన్ చేస్తారు. కాకపోతే పొలిటికల్ డెసిషన్ ఒకటి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అక్కడ కావాలి, కాళేశ్వరం లాంటిది, పాలమూరు రంగారెడ్డి కావాలి, ఒక డిండి కావాలి, ఒక మిషన్ కాకతీయ కావాలి, ఒక మిషన్ భగీరథ కావాలి, లేకపోతే ఈ పెన్షన్స్ కావాలి, ఇట్లా అన్ని వర్గాలకు కావాల్సినటువంటి యొక్క ఉపయోగాలు కావాలనేది పొలిటికల్ డెసిషన్. నేనేమంటున్నా, ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఆ రోజుల్లోనే చాలా మంది అనేవాళ్ళం, ఎల్లంపల్లి అదేది మన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకే బోల్డ్ ఖర్చు అవుద్ది, 35,000 కోట్లు, దానివల్ల ఎకరానికి 30-40 ఖర్చు అవుద్దని అంటే ఇది ఎట్లా సాధ్యం అనుకునేది. 1,00,000 కోట్లతోటి ఈ కాళేశ్వరం తీసుకొచ్చిన తీరు మాత్రం చాలా బ్రహ్మాండంగా అతి వేగంగా తీసుకొచ్చారు. కానీ ఆ మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ చూస్తే దాని వచ్చే అండర్స్టాండింగ్ ఐ మే బి రాంగ్ ఆల్సో. నా పాయింట్ ఏంటంటే, ఏ ప్రాజెక్ట్ ఈస్ బిల్ట్ ఇవాళ కోసం కాదు, ఇట్ విల్ బి ఫర్ జనరేషన్స్ టుగెదర్ ఇన్ ద ఫ్యూచర్. కాబట్టి ఆ కాస్ట్ అనేది దానికి అంతా ఇప్పుడు ఆ నేల స్వభావాన్ని కూడా చూసుకోవాలి కదా. నేల స్వభావం ఒకటి, ఇన్ని కాంపోనెంట్స్ దాంట్లో ఉంటే, టోటల్ కాంపోనెంట్స్ ఇన్ని ఉంటే నేను చెప్పినాయి కదా 3. మేడిగడ్డలో నిర్మాణ సంస్థ లోపమా ఏంటి, ఇవన్నీ నిర్మాణ సంస్థ లోపం ఉంటేనే జరుగుద్ది. మరి మంత్రి ఉత్తమే ఉంటాడు, మిగతా కూడా కష్టమే అంటున్నాడు కదా. అది వాళ్ళ యొక్క పొలిటికల్ ప్రచారం. అది కావాలంటే అది నేనైతే నాకైతే ఉన్న అవగాహన మేరకు అయితే అట్లా ఉండదు బేసికలీ. కాకపోతే దీని ప్రెజర్ దాని మీద వస్తుందని ఆయన చెప్తున్నాడో నాకు తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే ఈ వాటర్ డిశ్చార్జ్ రేపు పొద్దున వచ్చినప్పుడు ఇది ఆపలేకపోతే సబ్సిక్వెంట్ నెక్స్ట్ ఉన్నటువంటి ఒక బ్యారేజ్ మీద ఇబ్బంది ఉంటుందని అంటున్నాడేమో నాకు తెలియదు. కానీ బేసికల్లీ ఇరిగేషన్లో ఏంటంటే ఒక ఫ్రీ ఛార్జ్ తర్వాత దాని ప్రెషర్ ఆటోమేటికల్లీ మళ్ళీ నెక్స్ట్ ది సస్టైన్ చేసే విధంగా ఉంటుంది. అంతేందుకు నాకు నాలెడ్జ్ ఉంది. నేను ఒక విషయం చెప్పేది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఫ్రీ ఛార్జ్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ సస్టైన్ అయిన విధంగానే ఉంటాయి. ఆ డిస్టెన్స్ అవన్నీ కనుక చూస్తారు, దాని డిశ్చార్జ్ కెపాసిటీస్ చూస్తారు, ప్రెషర్ చూస్తారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ బాటం లైన్ ఒకటే, కేసీఆర్ గారిని మీరైతే నిందించే ప్రయత్నం చేస్తున్నారో దీనికి సరైన సమాధానం మళ్ళీ సమాజంలోనే దొరుకుతుంది. విషయం మీద కూడా మీ మీద గట్టిగా విమర్శలు చేస్తారు. అసలు నేను చూశాను ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా. నేను ఒక ప్రెస్ మీట్ కొన్న హరీష్ రావు గారు చెప్పినప్పుడు నేను కూడా ఒకటి మాట్లాడాను. ఈ 2-3 రోజుల్లో టీవీ ఛానల్స్లో కూడా మాట్లాడాను కదా. ఎవ్రీ డాక్యుమెంట్ వారు రేవంత్ రెడ్డి గారు కోట్ చేసినటువంటి 16th KRMB మీటింగ్, 17th KRMB మీటింగ్, వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 16th జనవరియో 17th జనవరిలో ఒక మీటింగ్ జరిగింది, తర్వాత 1st ఫిబ్రవరి ఒక మీటింగ్ జరిగింది. వాటన్ని డాక్యుమెంట్స్ కావాలంటే నేను కేసీఆర్ గారికి మీకు ఇస్తాను, మళ్ళీ ఒక చర్చ పెట్టండి. దాంట్లో ఉన్న సారాంశాన్ని తెలుగులోకి తర్జుమా చేసి ఆ స్క్రీన్ మీద రాయండి, 1 గంట సమయం ఇవ్వండి, ప్రజలు నిర్ణయించాలి. Okay. We have not transferred the components on Krishna River board to Krishna River to the Krishna River board. We have not. They have agreed to it. ఆ 2 డాక్యుమెంట్స్ లో ది ది కాంకరెన్సీ ఇస్ అవాయిడెడ్ అని రాస్తారు. నాకేమనిపిస్తుంది అంటే కేఆర్ఎంబికి ఇచ్చేయటాన్ని ఇద్దరు రాజకీయం చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. వాళ్ళు కేఆర్ఎంబికి ఇచ్చినంత మాత్రాన్ని మీకు వచ్చే నష్టమే ఉంది. ఆటోమేటిక్ గా సభ్యులుగా ఉద్దేశం ఏంటంటే వాళ్ళే కదా సార్. ఒక ఉద్దేశం ఏంటంటే అన్ని సక్రమంగా బోర్డులు కానీ, ట్రైబ్యునల్స్ కానీ, రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ కానీ
చాలా నాన్ పొలిటికల్గా ఆయా రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిష్పక్షపాతంగా ఉంటే గొడవలే లేవు కదా, అట్లా ఉండే అవకాశం అందుకనే మేమంటున్నామంటే ఈ బోర్డ్స్కి ఇచ్చడం అనేది ఇబ్బంది కారణం కాబట్టి. ఇప్పుడు రామచంద్ర కాదు ఇవ్వపోతే ఇచ్చారు కాబట్టి మీ మీద ఇచ్చారని చెప్పి వీళ్ళు విమర్శిస్తున్నారు, లేకపోతే వీళ్ళు ఇచ్చారనుకోండి మీరు మేము ఇవ్వలేదు. ఒకటి రెండోది వారు మాట అన్నారు, వారి మాటకు సమాధానం చెప్తుంది ఏంటంటే మేము సంతకాలు పెట్టి వచ్చామని చెప్తున్నారు. ఆ రోజు ఆ యొక్క ఏమంటారు చట్టం రాసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాశారు ద లార్జర్ ఇంట్రెస్ట్ వాస్ టు ఫార్మేషన్ ఆఫ్ సెపరేట్ తెలంగాణ. రీడ్రాఫ్ట్ చేయమని కొట్లాడుతున్నాం, బట్టి మీరే మీకు స్క్రీన్ మీద ప్లే చేసేంత శ్రమ మేము కల్పించాము. కేసీఆర్ గారు సభలోకి వస్తే మేమే స్క్రీన్ ప్లే చేస్తాము, టీవీలో చూడండి, స్క్రీన్ మీద చూడండి. ఒకటి రెండు నేనేమంటున్నా అంటే కొన్ని పద్ధతులు చెప్పారు, అంటే మేము కొన్ని పద్ధతులు పాటించి సభా మర్యాదలు గౌరవాల గురించి శ్రీధర్ అన్న మాట్లాడిండు. మేము గతంలో కూడా మా మంత్రి అప్పటి మా శాసనసభ్యులు మా పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రిపేర్ అయ్యి రాలేదంటే మొత్తం అంటే కొంత సమయం ఏమంటే మొత్తం అన్ని సభలలో దాన్ని తిడుతూ వాడుకున్నారు, అంటే మాకేదో చేతగానట్టు. బట్ మొన్న కూడా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇది ఇన్ని పేజీలు ఉంది మాకు టైం ఇవ్వండి అంటే మా సభా వ్యవహారాల మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఓకే మేము గంటన్నర టైం ఇస్తున్నాం మీరు ప్రిపేర్ అయ్యండి అని బ్రేక్ తీసుకున్నారు. అంటే నాటి పరిపాలనకి నేటి పరిపాలనకి తేడా చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పిన. ఇక చాలా విషయాలు డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉండేనో 36,000 కోట్లతోని పూర్తయ్యే ప్రాజెక్టు. దాన్ని సోదరుడు ఏం చెప్పిండంటే ఒక బ్రాడ్ విజన్, ఓ పొలిటికల్ డెసిషన్ డెఫినెట్గా ఆయన అడ్మిట్ చేసిండు, సంతోషం. ఎందుకంటే ఇట్లా 36,000 కోట్లతోని పోయే ప్రాజెక్టుని 130,000 కోట్లకు పెంచుకునే పొలిటికల్ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ తీసుకున్నాడు కేసీఆర్. ఆగండి, నేను చెప్తున్నా 36,000 కోట్లు, కాళేశ్వరం 130,000 కోట్లు. ఇది తీసుకున్న నిర్ణయం కేసీఆర్ గారిది, ఇది ఒప్పుకున్నారు కదా సాల్. ఒకటి రెండోది మీరు తెలియకుండా జరిగిపోయింది, 136,000 కోట్లు అన్నారు, 136 లక్షలు. ఒక్క నిమిషం సార్, ఎందుకు తొందరపడుతున్నారు? తప్పు చెప్పాలనుకునే తొందర మీలో ఉంది. ఆయనకు ఉచిత ప్రసంగానికి అవకాశం ఉచిత నేను ఉచిత ప్రసంగం చేయలేదు, కేసీఆర్ గారు తప్పది. చెప్పండి, రైట్ ఆర్గ్యుమెంట్ ఇది. మాటలు మీరు ఉచిత ప్రసంగం కాదు, మీరు మాటలు మధ్య మాట్లాడారు. మేము ఏదైతే సభలో మాట్లాడినామో విజిలెన్స్ రిపోర్ట్స్ బేస్ గానే మాట్లాడతాం. నాటి కేసీఆర్ ప్రభుత్వంలో వారు డైనింగ్ టేబుల్ మీద గీసిన గీతలు ఏవైతే మేటిగడ్డ మేడిపండు ఉందో దాని అందాన్ని చూడడానికి 13వ తారీఖు అందరం పోతున్నాం, వాళ్ళని కూడా రమ్మంటున్నాం. అయితే నేనేమంటూ సార్ ఒక్క నిమిషం సార్, అయితే నేనేమంటున్నా అంటే అది ఎందుకు పనికిరాని ఒక ప్రాజెక్ట్ అనేది ఇప్పటికీ ఒక విజిలెన్స్ ఒక రిపోర్ట్లో ఇచ్చింది, దాని గొప్పతనాన్ని చూపించడానికి తీసుకుపోతున్నాం. నేనేమంటున్నా అంటే దానివల్ల కొత్త ఆయకట్టు పెరిగింది ఎంత, ఇన్పుట్ కాస్ట్ ఎంత అనే దాన్ని బట్టి మేధావులందరూ చెప్తున్నారు తెలంగాణ తెచ్చిన నాయకుడు కాదు, తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసిన నాయకుడు. 96లో సామాజిక ఉద్యమాలు వచ్చినాయి, మూవ్మెంట్ బాగుందని పార్టీ వెళ్తున్నారా మేడిగట్టు? మీరు కూడా వెళ్తున్నారా? మాకు ఇంకా మా లెజిస్లేటివ్ పార్టీ వాళ్ళకు ఇన్విటేషన్ వస్తే పార్టీ డిసైడ్ చేస్తుంది. నాయకుడినే పెట్టుకోలేకపోయారు, ఉన్న 8 మందిలో అయిపోతుంది, ఇవాళ రేపు అయిపోతుంది, అదేం ప్రాబ్లం కాదు. కానీ అయితే నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ ఏది ఉందో
ఈ ప్రాజెక్ట్ యూటిలిటీ కూడా చూడాలి, కాస్ట్ ఎంత అయింది, ఒక ఎకరానికి ఎంత అవుతుంది, రివర్స్ పంపింగ్ ఎంత పవర్ వాడుతుంది, ఇవన్నీ కూడా వాస్తవం చూస్తే యూటిలిటీ లేదు, ఫెయిల్యూర్ అనే ప్రాజెక్ట్ కనబడుతుంది. రైట్, ఓకే. మహేష్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, రామచంద్ర గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.